హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో నిన్న నైట్ ఎపిసోడ్ రివ్యూ. ఏరా ఉడాల్ లేట్ అయిందిరా అంటే పర్సనల్ ప్రాబ్లం మామ, ఏం చేస్తాం, సంసారం నడపాలి కదా, ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఇవి హాస్పిటల్కి తీసుకుపోవడం చాలా కష్టాలు ఉంటాయి. సో రివ్యూ లేట్ అయిందని అనుకోవద్దు. లేట్ అయిన దానికి తగ్గట్టుగానే డోసు గట్టిగా చాలా స్మూత్గా గట్టిగా ఉంటుంది ఎవరం, ఓకేనా? చెప్పడమే కానీ నిజంగానే సీరియస్గా ఉంటుంది. సో కంటికి కనపడని చాలా నిజాలు మాట్లాడతాను, చాలామంది మాట్లాడని నిజాలు మాట్లాడతాను. మాట్లాడటమే కాకుండా రెండు వైపులా మాట్లాడతాను. ఒకవైపుగా స్టాండ్ తీసుకుని చేయాల్సిన అవసరం నాకు లేదు, చెయ్యను కూడా. ఎవరు నన్ను ఎంత ట్రిగ్గర్ చేసినా, ఎవరి కింద ఎన్ని కామెంట్లు పెట్టుకొని ఎంత ట్రోల్ చేసినా, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏమైనా చేసుకోండి, ఎక్కడైనా దూకి సావండి, నాకు పోయేది ఏమీ లేదు. నేను న్యూట్రల్గా ఆ రోజు ఎపిసోడ్లో ఏమనిపించిందో, నేను లైవ్ చూస్తాను, ఎపిసోడ్స్ చూస్తాను కాబట్టి అన్నింటినీ బేరేజ్ వేసుకొని చెప్తాను తప్ప ఒక సైడ్కి ఆడమ్మ మొగుడు వచ్చి నన్ను పోస్ట్ పెట్టినా కూడా నేను చేయను. అంతే, మన పాలసీ న్యూట్రల్, వెరీ న్యూట్రల్. ఆ రోజు ఎపిసోడ్లో ఏముంటుందో అది ఉంటుంది. అందరూ కలిసి మన మీద ఎందుకు పడతారంటే మనల్ని తగ్గిస్తే అయిపోద్ది, అంతకుమించి ఏమీ లేదు. ఎంతమంది ట్రై చేసినా న్యూట్రల్గానే ఉంటా. నా మనస్సాక్షిని నేను చంపుకోలేను. లాంగ్వేజ్ ఇష్యూస్, అవి ఇష్యూస్, ఈ ఇష్యూస్ పెట్టి వాళ్ళని సపోర్ట్ చేయాలని గట్టిగా వన్ సైడ్ ట్రాక్ తీసుకొని నేను నడపను, ఈ జన్మకి నడపను. నా ట్రాక్ ఒకటే. ఆ రోజు ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడతారో వాళ్ళే పొగుడతాను. పాత విషయాలు తీసుకొని రావాల్సిన సిచ్యువేషన్లో తీసుకొని వస్తాను, కానీ ప్రతిసారి అవే తీసుకొని వచ్చి ఒక కంటెస్టెంట్ని వాంటెడ్గా నెగిటివ్ చేయాలని నేను ఎప్పటికీ చూడను. ఈ సీజన్లో కూడా చూడబోను కూడా. ఈ పర్టికులర్ ఫైట్లో, పర్టికులర్ ఎపిసోడ్లో గౌతమ్ కృష్ణకి 1000% మోసం చేశాడు బిగ్ బాస్. దట్ ఈజ్ ఫర్ షూర్. అది కూడా గౌతమ్ కృష్ణకి అంత పెద్ద మోసం చేయడానికి రీజన్ ఏంటంటే, కట్ చేస్తే అది కట్ చేయి, ఇది కట్ చేయి, కరెక్ట్గా మోసం తనని బ్లేమ్ చేసేటట్టుగా, తనకి ఇతను చీటర్, ఇతను గ్రూప్ గేమ్ ఆడాడు అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా ఒకటి కట్ చేసి, ఇతను ఆడాడు అనేటట్టుగా ఒకటి యాడ్ చేశాడు. దట్ ఈజ్ వెరీ అన్ఫేర్. దాని గురించి నేను ఒక రీల్ కూడా చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఆ రీల్ చూడాలి అనుకున్నా కూడా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాటి కోసం కూడా చెక్ చేస్తూ ఉండండి. రీల్ చేస్తాను. ఇప్పుడు ఎపిసోడ్లో మాట్లాడడం, కంటికి కనిపించిన కొన్ని నిజాల గురించి మాట్లాడేటప్పుడు ఆ కంటికి కనిపించిన ఇంకొక నిజం ఏంటంటే, నిఖిల్కి కూడా అన్యాయం జరిగింది. ఇది మాత్రం ఎవరు మాట్లాడరు, దాని గురించి కూడా మాట్లాడతా. గౌతమ్ వర్సెస్ పృథ్వీలో ఎవరిది మిస్టేకు అంటే క్లియర్ కట్గా విత్ ఎగ్జాంపుల్స్ పాతవి కూడా తీసుకొని వచ్చి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీ ఇస్తాను. మెగా చీఫ్ ఎవరయ్యారు, ఏం టాస్క్లు పెరుగుతున్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. నీట్గా చూడండి, ఓకేనా? దాంతోపాటుగా చాలామంది డైరెక్ట్గా వచ్చేసి బాట్ కామెంట్స్ అంటే ఎరా బల్లే, బాట్ కామెంట్స్ అనే కాదు మామ, మెయిల్స్ క్రియేట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక 30, 40, 50 మెయిల్స్తో ఒక 10 మంది కూర్చొని ఒక 500, 600 మెయిల్స్ తప్పక్కన వచ్చి రాగానే మెయిల్స్తో కామెంట్స్ చేసి 500-600 మెయిల్స్, 500-600 కామెంట్కి ఎవరి పేరు ఉంటాయో ఒక్క పిఆర్ చేయరు. వాళ్ళ పిఆర్ చేస్తే, డెల్ పిఆర్ చేస్తే, అందరు పిఆర్లు చేస్తే ఈ ఎవరు ఈ మాఫియా నాకు తెలియదు కదా, అందరికీ తెలిసిందే. దీంట్లో ఏం చేస్తారంటే కామెంట్స్ పెట్టి వెంటనే అన్నిటికీ లైక్లు కొట్టేస్తారు. అందుకనే వేరే యూట్యూబర్స్ కావచ్చు, వేరే కేటగిరీ యూట్యూబర్స్ కింద ఎక్కడ కూడా కామెంట్లు ఉండొచ్చు, కానీ వాటికి లైక్లు 100, 50 ఉండవు. మన బిగ్ బాస్ రివ్యూస్ అందరి కింద కామెంట్లు కూడా వచ్చేది ఏంటంటే, కామెంట్స్ అన్నిటికీ 100 లైక్లు, 50 లైక్లు వస్తాయి. అందుకనే నా కామెంట్స్ తీసుకెళ్ళి, నా పేరు నన్ను బ్లేమ్ చేయడానికి కామెంట్స్ తీసుకెళ్ళి చార్మో ప్రోమో కింద, నన్ను బ్లేమ్ చేయడానికి తీసుకెళ్ళి వేరే రివ్యూస్ అందరి కింద టాప్ కామెంట్లు చేస్తున్నారు. ఏది నేను మారతానని. నేను మారేదేందిరా, ఉడాలరా, నేను డైరెక్ట్గా పాయింట్లోనే ఉన్నాను, మీరు మారాలా, ఓకేనా? టు ద పాయింట్కి వచ్చేస్తాను, ఓకేనా? ఇక్కడ ఏంటంటే జరిగేది, నేను అన్ని వైపులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. అవతలు చాలామంది ఒకవైపే మాట్లాడుతూ నేను తప్పు చేస్తున్నాను బ్లేమ్ చేసేది ఎట్టుందో, నాతో పాటు ఇంకో 5-6 మంది రివ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు చెప్తున్నారు, వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తున్నారు. చేసుకొని పోయేది ఏమీ లేదు. పాయింట్ మాట్లాడదాం. బచ్చగాళ్ళు ఏం చేసినా పర్లేదు, మనకి ఫరక్ పడదు. మనం జెన్యూన్గా ఉన్నప్పుడు మనకి ఫరక్ పడదేమో. ఆ బచ్చగాళ్ళు వచ్చేసరికి మన కింద మెయిల్స్తో కామెంట్లు పెట్టించినా ఏమీ జరిగేదే లేదు. ఇద్దరు కాదు, ముగ్గురు. ఏది పిఆర్లు ఎవరైతే ఉన్నారో అన్ని కంటెస్టెంట్స్ సంబంధించిన పిఆర్లు అల్లే బచ్చగాళ్ళు. సో ఒకటి చెప్తాం, ఎందుకు డాలీ చేస్తుంది, లాగ్నే అలా. ఒక్క సెకండ్ ఆగండి. అయ్యో నేను చాలా రాసుకున్నా కదా, అటు ఇట్ అయింది మళ్ళీ వెనక్కి. ఒక్క సెకండ్ అబ్బా, డన్. లాస్ట్ ఇద్దరు నిలబడ్డారయ్యా, రోహిణి, నిఖిల్. దీనికి మించిన అన్యాయం ఉంటుందా నిఖిల్కి ఈ సీజన్లో? భయంకరమైన అన్యాయం. లాస్ట్ మెగా చీఫ్ జరుగుతుంది, ఇంతవరకు నిఖిల్ కూడా మెగా చీఫ్ అవ్వలేదు. ఈ పర్టికులర్ డేలో ఫిజికల్ టాస్క్, అది టీ-షర్ట్ని కాపాడుకోవాలి. టీ-షర్ట్ ఆల్రెడీ నిఖిల్ తేజాది కాపాడాడు, దాంతోపాటుగా పృథ్వీది కాపాడాడు, దాంతోపాటుగా అంటే వాళ్ళిద్దరిది కాపాడాడు. వాళ్ళిద్దరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసినప్పుడు ఇతను డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంది. దట్టు గౌతమ్ కూడా చెప్తాడు, నిఖిల్ అయితే చింపుండేవాడు కాదు. ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ మాట ఇచ్చాడు, ఎవరికి మెగా చీఫ్ అవ్వని వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని. అలాంటప్పుడు క్లియర్గా గాల్లో నుంచి కసక్కన నిఖిల్
టీ షర్ట్ ఇసిరేసి ఉంటే నిఖిల్ కంటెండర్ అయ్యేవాడు, మేబీ మెగా చీఫ్ అయి ఉండేవాడేమో. ఇక్కడ అన్యాయం ఏంటంటే వాంటెడ్గా రోహిణి గారిది లాస్ట్లో టీ షర్ట్ పెట్టాలి కాబట్టి ఆ రోహిణి గారి పక్కన ఎవరిది పెడితే వాళ్ళకి ఓట్లు తక్కువ పడతాయో, ఎందుకంటే ఇతను 4 సార్లు చీఫ్ అయ్యాడు కాబట్టి సెలెక్ట్ చేసుకుని నీట్గా బిగ్ బాస్ పెట్టేశాడు. ఇది అన్ఫెయిర్ కాదా? ఇది అన్ఫెయిర్ అని ఎవరికి అనిపించదా? ఇది అన్ఫెయిర్ అని ఎవరు వీడియోలు చేయరా? ఎందుకో మీకు తెలుసు. ఎందుకంటే ఇతను మన తెలుగోడు కాదు. మన తెలుగోడు అయితేనే తెలుగోడికి అన్యాయం జరిగితే అన్యాయం. ఎనీ ప్లేయర్ అన్యాయం జరిగితే అన్యాయం కాదు. దట్ ఈస్ వాట్ వీ కాల్. ఏమనాలా? ఇది ఎందుకు అన్యాయం అంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి నిఖిల్కి జరుగుతున్న అన్యాయం ఏంటంటే 3 వారాల నుంచి క్లియర్గా హౌస్లో వాళ్ళందరూ స్ట్రాంగ్ పర్సన్ అనేసి టాస్క్లో ముందే తీసేస్తున్నారు. 3 వీక్స్ నుంచి ఇది 3rd వీక్. మరి అన్యాయమే. మనం ఏం చేస్తాం? రోహిణి గారిని చీఫ్ చేయాలనే ఉద్దేశంతో నాకు చేశాడు బిగ్ బాస్. క్లియర్గా కనపడిపోతుంది, ఎవరు క్వశ్చన్ చేయట్లే. దీని గురించి కూడా ఒక రీల్ చేస్తాను క్లియర్గా. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి, కామెంట్ సెక్షన్లో ఉంది. క్లియర్గా చెప్తున్నాను, న్యూట్రల్గా చెప్తాం, పాయింట్స్ మాట్లాడతాం. నచ్చిన వాళ్ళు మీరు కామెంట్ చేయకుండా వాళ్ళకి వీళ్ళకి భయపడి బాట్స్కి భయపడి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమీ చేయలేం. నథింగ్ వీ కెన్ డూ. కామ్గా ఉండే నేను అసలు కామెంట్స్ అన్ని పడుచుకోవాలి. మన వాళ్ళు మన మీద ప్రేమతో అన్న వీడు చూడండి వాడు చూడండి అనేసి కామెంట్లు స్క్రీన్ షాట్లు ఆ లింకులు వేస్తూ ఉంటారు. ఒక్కటి కూడా చూడలేదు లిటరలీ. ఏరే వాళ్ళు వేసిందే చూసి అరే ఇట్లా అన్నారా అట్లా అన్నారా అని అనుకోవడం తప్పించి ఏం లేదు. ఎందుకంటే టైం లేదు. ఎందుకంటే 8 సీజన్లు రివీల్ చేస్తున్నాం. నాతో పాటు చాలామంది చేస్తున్నారు. అందరికీ తెలుసు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏముంది మామ, ఓకే కంటికి కనపడిన నిజాలు కూడా మాట్లాడతాను. ఈ ఇద్దరిని నిలబెట్టారు కదా, ఇద్దరిని నిలబెట్టిన దాంట్లో క్లియర్గా అది అన్ఫేర్ జరిగింది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం పాయింట్ వచ్చినప్పుడు. వాళ్ళిద్దరు నిలబెట్టినప్పుడు ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తూ పాయింట్లు చెప్తున్నారు. ఇక్కడ నుంచి పృథ్వీ వర్సెస్ గౌతమ్ కృష్ణది టాపిక్ స్టార్ట్ అయింది. ఇది కొంచెం క్లియర్గా లైవ్లో జరిగిన వాటితో సహా కవర్ చేసుకుంటూ వెళ్తాను. పాయింట్ బై పాయింట్ మాట్లాడతా. ఓవరాల్గా లాస్ట్లో నా ఒపీనియన్ చెప్పేస్తా. పాయింట్ బై పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరు డెసిషన్ తీసుకొని చెప్తా ఉన్నారు. నిఖిల్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. 4 సార్లు చీఫ్ అయ్యాను, అప్పటికి కూడా మెగా చీఫ్ అవ్వలేదు, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నైట్ నేను ఇక్కడే పడుకునేసా కింద, అందుకని నైట్ నిద్ర కూడా పట్టలేదు నాకు. బాగుంటుంది అనేసి అడుగుతాడు. ఈ అమ్మాయి కూడా నీట్గా ఈ రోహిణి గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. నేను లాస్ట్ సీజన్లో కూడా క్యాప్టెన్ అవ్వలేదు, 2 సీజన్లు వెయిట్ చేస్తున్నాను క్యాప్టెన్ చీఫ్ అవ్వడానికి అనే మాట కూడా చాలా బాగుంది, తెలివిగా మాట్లాడింది. వెంటనే గౌతమ్ కృష్ణ తన ఒపీనియన్ చెప్పాడు. ఆ వరుసలో ఏం లేదు, గౌతమ్ కృష్ణ తన ఒపీనియన్ స్టార్ట్ చేసి నేను రోహిణికి ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మాకు రీసెంట్గా తెలిసింది కూడా వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని పంపించాలని ప్లానింగ్ జరిగింది అని. వైల్డ్ కార్డ్స్ చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది, 5 వీక్స్ డిస్కనెక్ట్ అయ్యి ఉంటారు ఆడియన్స్కి. అవి అన్నీ తట్టుకొని ఇన్ని డేస్ ఉండడం చాలా కష్టం. రోహిణి గారు ఆడుతున్నారు, ఆవిడ శక్తికి తగ్గట్టు ఒకటే ఆప్షన్ కాబట్టి రోహిణికి ఇస్తున్నాను, 2 ఉంటే ఇద్దరికి ఇచ్చేవాళ్ళని అన్నట్టుగా గౌతమ్ ఇక్కడ మాట్లాడిన దాంట్లో తప్పలేదు. దట్టు వైల్డ్ కార్డ్స్ టాపిక్ తీసుకొచ్చి అన్నెసరీగా ఫైట్ క్రియేట్ చేసినట్టుగా కూడా నాకేం అనిపించలేదు ఆఫ్టర్ ఎపిసోడ్ లైవ్ 2 మిక్స్ చేసిన తర్వాత. కానీ ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఇవన్నీ తట్టుకొని ఇక్కడ దాకా వస్తామన్నట్టు ఏం తట్టుకున్నారు? వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలి అన్నారు, ఓకేనా, నిజంగా అనుకున్నారు. కానీ రోహిణి గారిని ఒక్కసారి నామినేట్ చేశారా? ఒక్కసారి కూడా కాలేదు. 7 వారాలలో ఒక్కసారి కూడా, 8 వారాల్లో ఒక్కసారి కూడా నామినేట్ కానీ ఏకైక కంటెస్టెంట్ తెలుగు హిస్టరీలో. ఆవిడకి అన్ఫేర్ ఏం జరిగింది? ఆవిడ నామినేట్ చేస్తే కదా, నామినేట్ చేయనప్పుడు ఆవిడ ఎలాగూ వస్తానే ఉన్నారు, ఆవిడ ఒక్కసారి కూడా నామినేట్ చేయాలా? అలాంటప్పుడు ఏంటి ఆ పాయింట్ కరెక్ట్ కాదు. తనని వైల్డ్ కార్డ్స్ ఇలా అంటున్నారు కాబట్టి తను ఇక్కడ దాకా తట్టుకొని రావడం కష్టపడి తట్టుకొని వచ్చింది ఎవరు? గట్టిగా ఆడి ప్రతి వారం ఆవిడ నిజంగా ఆడుతున్నారు, ప్రతి వారం నామినేట్ అయ్యి జనాలలోకి వచ్చిపోతే, ఎందుకంటే నామినేషన్ పాయింట్ వచ్చింది కాబట్టి నామినేట్ చేయాలనుకున్నారు కాబట్టి ఈ పాయింట్లో వ్యాలిడ్ లేదు. స్టిల్ ఎవరైతే ఉన్నారో అక్కడ నిఖిల్ 4 సార్లు చీఫ్ అయ్యాడు, ఈవిడ రోహిణి గారు అయ్యిండు అనే పాయింట్ ఇది కన్సిడర్ చేసుకొని, ప్లస్ దాంతోపాటుగా వైల్డ్ కార్డ్స్ని మీరు టార్గెట్ చేయాలనుకున్నారు కాబట్టి యాజ్ ఎ వైల్డ్ కార్డ్ సపోర్ట్ చేస్తున్నా అంటే ఏం తప్పేం లేదు. దాని గురించి మాట్లాడదాం, కంటిన్యూగా చెప్తా ఉంటాం. ఆ తర్వాత గేమ్ స్టార్ట్కి ముందు తను సపోర్ట్ చేస్తా అన్నాడు, వద్దు అని కూడా నేను అన్నాను. స్టిల్ సపోర్ట్ చేసింది కాబట్టి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను, గ్రాటిట్యూడ్ కూడా చూపించాడు, విచ్ ఇస్ వెరీ నైస్. తర్వాత సరికి యష్మి, నేను కూడా నిఖిల్ 4 టైమ్స్ అయ్యాడు కాబట్టి చీఫ్ అయ్యాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను అనేసి యష్మి గారు కూడా స్టాండ్ తీసుకుని క్లియర్గా మారిపోయారు. మొత్తం ఇండివిజువల్గా ఆడడం స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ నైస్. ఎవరు తప్పు పట్టడం స్టార్ట్ చేస్తే ముందు గొయ్యా వెనక నుయ్యా ఏమైనా సావాల వాళ్ళు కంటెస్టెంట్స్ వచ్చారు, గ్రూప్ గేమ్ ఆడారని అందరూ అన్నారు, ఆడింది కూడా నేను మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా ప్రూవ్ చేస్తాను. ఈ వీడియోలో బట్టలిప్పి నిలబెడతాను, క్లియర్గా వాళ్ళ గ్రూప్ గేమ్లు అన్నీ చెప్తాను. దెర్ ఇస్ నో డౌట్ నిఖిల్, పృథ్వీ, యష్మి వాళ్ళ ముగ్గురు అండ్ విష్ణుప్రియ నామినేషన్స్ గురించి మాట్లాడి పెంట చేశారు, వెరీ బ్లండర్ చేశారు. దాని గురించి ఇంకొకసారి మాట్లాడతా. మణికంఠను కూడా టార్గెట్ చేశారు. ఆ రోజు మాట్లాడింది ఈ రోజు మాట్లాడింది సేమ్ మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడతాను. ఇక్కడ ఈవిడ చేసింది తప్పే కాదు, ఎందుకంటే వచ్చి సలహాలు ఇచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత మారాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది గౌతమ్ కృష్ణలో ఇక్కడ తలకాయ నొప్పి పాయింట్ ఏంటంటే గౌతమ్ కృష్ణది
మారిన వాళ్ళని మారావు అని అంటున్నాడు, మారిన వారిని మారలేదు అన్నాడు. మొన్న ఏం చేశాడు అవినాష్ రోహిణి మాట్లాడుతూ ఉన్నప్పుడు విష్ణుప్రియ రిలేటెడ్గా పాయింట్ వస్తే విష్ణుప్రియ ఇలా నామినేట్ చేస్తాను అనేసి అంటుంది, అంటూ సరిగ్గా తోమకపోతే బండ క్లీన్ చేయకపోతే అనే పాయింట్ మీద అప్పుడే గౌతమ్ కృష్ణ వచ్చి ఎవరు విష్ణు పేరెంట్స్ చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, అయినా కూడా వినట్లేదు అమ్మాయి వితండవాదం చేస్తుందని. వాళ్ళు చెప్పింది ఈవిడ వినలేదని వితండవాదం అన్నాడు. ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పింది విన్నాదనేసి ఈవిడ తప్పు అంటారు. ఎట్లా వాళ్ళు ముందు నొయ్యి వెనక గోయండి సావాలా? అది ఈవిడ తప్పే లేదు స్టాండ్ మార్చుకోవడంలో. ఒక్కసారి 100 మంది వచ్చి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు గెట్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు మార్చుకోకపోతే ఆడొచ్చింది ఆట ఆడడానికి కదా, మిస్టేక్ చేశారు, మార్చుకోవాలి కదా. ఇంకా అది యాక్టింగ్ కానీ ఇంకోటి కానీ మార్చుకోకపోతే కష్టం కదా. అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్లో 15 వారాల జర్నీలో ఒక పెద్ద మిస్టేక్ ఏదైనా చేస్తే ఆ మిస్టేక్ను పట్టుకొని ఏలాడుతూ ఉంటే ఇంకా తర్వాత ఏం చేసినా కూడా అన్ని తప్పలేనా? అలాగంటే గౌతమ్ కృష్ణ కూడా ఉన్నాయి కదా, అవి కంటిన్యూ చేసుకుంటూ వస్తామా? ఎవరిది కంటిన్యూ చేయడానికి వీలు లేదు. క్లియర్గా పాయింట్ బై పాయింట్ మాట్లాడుకోవాలి, ఆ ఎపిసోడ్కి చూసుకోవాలి. పాత ఎప్పుడో ఒకసారి నెసెసిటీ ఉన్నప్పుడు తీసుకొని రావాలి, కానీ ఇంకా అవే డ్రాక్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఆడలేరు. ఇక ఎట్లా ఉంటుంది? అది ఆవిడ తప్పలేదు. తేజ వచ్చేసరికి నాకు ఇద్దరు సపోర్ట్ చేశారు, తప్పదు కాబట్టి రోహిణి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరు సపోర్ట్ చేశారు, రోహిణి గారు చేస్తున్నారు. దీంట్లో గ్రూప్ గేమ్ మీకు ఎవరికి కనిపించదు, ఎందుకంటే ఇద్దరు సపోర్ట్ చేశారు, ఇద్దరు మెగా చీఫ్ అవ్వలేదు. ఎక్స్ట్రా పాయింట్ ఏదైనా ఉంటే చీఫ్ అవ్వాలి, కానీ అందరూ కన్సిడర్ చేసిన పాయింట్ చీఫ్ అయిన వాళ్ళని కన్సిడర్ చేయాలి. ఆ టాస్క్లో మెగా చీఫ్ అయిన వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. మెగా చీఫ్ అవని వాళ్ళకి గౌతమ్ కృష్ణ కూడా అనుకున్నది అదే, మెగా చీఫ్ అవని వాళ్ళు. కానీ ఫస్ట్ నుంచి మెగా చీఫ్ కోసం ట్రై చేస్తున్నారు కదా, ఉండే వాళ్ళందరికీ మెగా చీఫ్ అవ్వంది వీళ్ళే కదా. అదే ఇప్పుడు ఆల్రెడీ మిగిలిన వాళ్ళలో సో అది కూడా ఉంది. స్టిల్ ఏమవుద్ది, ఫ్రెండే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఫేవర్ ఉంటుంది ఆటోమేటిక్గా. అదే కదా వాళ్ళలో కూడా ఉంది. కొన్నిసార్లు ఉంది, కొన్నిసార్లు క్లియర్గా బ్లండర్ గ్రూప్ గేమ్ ఆడారు. వాటి గురించి కూడా మాట్లాడతా. నెక్స్ట్ ప్రేరణ తన సూట్ కేసుకి బ్లండర్ చేశాను కాబట్టి ఇప్పుడు గ్రాటిట్యూడ్ తీసుకుంటానని చెప్పారు. పృథ్వీ వచ్చేసరికి నా డెసిషన్కి ముందు ఒక మాట చెప్పాలి, ఎందుకంటే గౌతమ్ కృష్ణ అక్కడ వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్ తీసుకొని వచ్చాడు కాబట్టి పృథ్వీ వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఇద్దరు కూడా చాలా నీట్గా స్మార్ట్గా క్లియర్గా మచ్చం అనుకుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఏది కూడా గొడవ వేసుకోవాలనే ఉద్దేశం. ఈవెన్ గౌతమ్ కృష్ణ కూడా ఈ పర్టికులర్ పాయింట్లో నిన్న మొన్న నేను అనుకున్నట్టుగా ఇంటెన్షనల్గా గొడవ వేసుకునే ఉద్దేశం లేదు. అది ఆటోమేటిక్గా తెలియకుండా అలా వచ్చింది అన్నట్టుగానే ఉంటుంది సీక్వెన్స్. లైవ్ చూసి ఎపిసోడ్ చూసి మిక్స్ చేసి చూస్తే క్లియర్గా గొడవ వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నుంచి గొడవ వేసుకోవచ్చు, కానీ నీట్గా సెంటెన్స్ మాట్లాడుకుంటూనే వెళ్తారు, మచ్చ అనుకుంటేనే క్లోజ్గానే. ఏమైందంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు సునామీ అన్నారు, దాన్ని మేము డిఫెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదేం జరుగుతుంది, ఇట్స్ ఆల్ వన్ నౌ. వైల్డ్ కార్డ్స్ రాకముందు సునామీ అనేసరికి మేము అందరం డిస్కస్ చేసుకున్నాము, అది నిజమే, కానీ ఇది మెగా క్లాన్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ వన్ నౌ, ఇప్పుడు అవేం జరగట్లేదు, విచ్ ఈజ్ పెద్ద అబద్ధం, పచ్చబద్ధం పృథ్వీ చెప్పింది. ఎందుకంటే మెగా క్లాన్ అయిన తర్వాతే కదా వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు నామినేషన్ గురించి. మెగా క్లాన్ అయిన తర్వాతే కదా పృథ్వీ, యష్మి, విష్ణు వీళ్ళు ముగ్గురు నామినేషన్ గురించి డిస్కస్ చేసుకున్నారు. మళ్ళీ బెడ్రూమ్లో నిఖిల్ కూడా కలిసి నబీల్కి షీల్డ్ ఇచ్చారు. నిఖిల్ నబీల్కే షీల్డ్ ఇచ్చాడు, దాంతోపాటుగా యష్మి నబీల్కే షీల్డ్ ఇచ్చింది. వీళ్ళు షీల్డ్ అంతా నబీల్కే ఇచ్చి ఆ షీల్డ్ పోగొట్టాలనేసి కూడా ప్లాన్ చేశారు నామినేషన్ చేసి నబీల్ని. అండ్ నేను జీకి నామినేట్ చేస్తానని డైరెక్ట్గా నిఖిల్ చెప్పాడు. దట్ ఈస్ వెరీ అన్ఫేర్. అది కూడా గ్రూప్ గేమ్లో ఇన్ఫినిటీ టైం అనమాట, అది మామూలు గ్రూప్ గేమ్ కాదు. అంత గ్రూప్ గేమ్ ఆడి ఇక్కడ వచ్చేసరికి క్లియర్గా నేను ఆడలేదు, మెగా క్లాన్ అయిన తర్వాత ఆడలేదని పృథ్వీ ఏదైతే చెప్పాడో అక్కడి నుంచి పృథ్వీ తప్పులు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కన్నీ అవుతాయి. చూడండి నెక్స్ట్ వచ్చరికి ఇందాక నేను రోహిణిని అటాక్ చేయమని మాట చెప్పాను అండ్ నిఖిల్ కూడా నాకు అటాక్ చేయలేదు అండ్ నన్ను ప్రొటెక్ట్ కూడా చేశాడు కాబట్టి నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తానని చెప్పాడు. తర్వాత విష్ణుప్రియ, నేను రోహిణికి ఇద్దామని అనుకున్నా, విష్ణుప్రియ అన్నెసరీ డ్రాగింగ్, ఆల్మోస్ట్ అన్నెసరీ డ్రాగింగ్. విష్ణుప్రియ వర్సెస్ రోహిణి కంటిన్యూ అవుతానే ఉంది. ఇక్కడ అన్నెసరీ డ్రాగింగ్ ఏంటంటే నాకు ఇష్టం లేదు ఇవ్వను అంటే ఇవ్వచ్చు, కానీ తనకి సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ తను సపోర్ట్ చేసినప్పటికీ స్వీకరించట్లేదు అనే పాయింట్ ఏదైతే ఉందో అది చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా రోహిణి గారిది కూడా రిపీటెడ్గా మిస్టేక్ ఏంటంటే వీళ్ళిద్దరూ క్లియర్గా రైవల్రీ కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారు, ఇద్దరి మధ్యలో అదే ఉంది. ఎందుకు రోహిణి గారు ఆ రోజు మోటల్ టాస్క్లో ఈవిడ ఒక రకంగా సపోర్ట్ చేశారు. ఆ రోజు అనిపించింది నాకు కూడా కరెక్టే కదా, గట్టిగా సపోర్ట్ చేయాలి. అవినాష్ ఎలాగైతే చేశాడో నబీల్కి అంత గట్టిగా చేయాలి, నబీల్కి గౌతమ్ ఎలా చేశాడో అంత గట్టిగా చేయాలని ఆ రోజు అనుకున్నాం. కానీ ఆవిడ ఏదో చేసామని చేసింది, కానీ ఇంకొకసారి చేయాలి అంటే యాజ్ అ స్మార్ట్ ప్లేయర్గా థింక్ చేసి ఇంకోసారి నీకు హెల్ప్ చేయాలంటే ఈరోజు చేసిన కొంచెం కూడా నువ్వు ఏం చేసావు, నువ్వు నామకే వాస్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అనేసి సెటరికల్గా అన్నప్పుడు ఇంకోసారి చేయరు. మళ్ళీ ఈ రోజు కూడా చేసినప్పుడు ఏమో థ్యాంక్ యూ అనేసి నవ్వుతాని ఇక్కడ చేయలేదు అన్నట్టుగా మళ్ళీ ఫీల్ అయిందంట. అప్పుడు కోపం వస్తుంది. స్టిల్ ఇద్దరులో ఒకరైనా స్మార్ట్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇద్దరు ఒకరి మీద ఒక రైవల్ని కంటిన్యూ చేసుకుంటానే వెళ్తాను. ఇద్దరు వైపు నుంచి తప్పుని, ఈవిడ వైపు నుంచి తప్పేంటి, మన నామినేషన్ చేసుకొని నేను సరిగా బండ క్లీన్ చేస్తాను, చేసినంత వరకు చేస్తాను, కావాలంటే నామినేట్ చేసుకోండి అనేసరికి ఆవిడ నామినేట్ ఎవరిని చేస్తారు దాని మీద, దానికి మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యని సీరియస్ అయిపోయింది. ఇద్దరికి తప్పులున్నాయి. ఈ రోజు మళ్ళీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నా, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడే మీద ప్రోమో వస్తుంది, నేను గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఫిక్స్ అయినా. వీడియో చూస్తామనండి. దాంతోపాటుగా ఇంకోటి, వీడియోలు చూస్తున్నారు కదా, దయచేసి మీరు ఏ పాయింట్లో
మీకు నిజంగా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రోజు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. జస్ట్ రావడం, లైక్ చేసుకోవడం, వెళ్ళిపోండి. లైక్ చేయండి అంతే. నేను ఎప్పుడు ఏ సీజన్లో ఇంత రిక్వెస్ట్ చేయట్లా. లైక్లు, కామెంట్లు మీకు నచ్చినట్టు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది, వీళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయింది. విష్ణు మరి ఇందాక కూడా నవ్వావు కదా, ఇవన్నీ మాట్లాడుకున్నారు. అవినాష్ వచ్చేసరికి రోహిణి చేద్దాం అనుకున్నాను, లాస్ట్ ఛాన్స్ కాబట్టి. ఇక్కడ మెగా చీఫ్ నిఖిల్ కూడా కాలేదు, ఓకేనా? నిఖిల్ కూడా కాలేదు, రోహిణి కూడా కాలేదు. ఇక్కడ అందరూ ఎవరికి సపోర్ట్ చేశారు? రోహిణికి సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ చూపించాలనుకున్నది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారని. ఆ పక్క వాళ్ళు ఏమో టర్న్ అయిపోయారు. ఆ టర్న్ అయింది ఎవరు? రోహిణి గారు, యష్మి గారు టర్న్ అయిపోయారు. ప్రేరణకు వచ్చేసరికి క్లారిటీ ఉంది, టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక గ్రాటిట్యూడ్ అనే పాయింట్ ఉంది. పృథ్వీ టర్న్ అవ్వకుండా అలాగే నిలబడ్డాడు. వీళ్ళందరూ కూడా సేమ్ రోహిణి గారే సపోర్ట్ చేస్తారు. రోహిణి గారికే సపోర్ట్ చేస్తారబ్బా. నా పాయింట్ ఏంటంటే మనకి బాగా క్లోజ్ ఎవరు ఉన్నారు హౌస్లో, ఏదైనా ఒక ఫేవర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫేవర్ క్లోజ్ పర్సన్కే చేస్తారు. ఇక్కడ సొసైటీలో అవ్వచ్చు, ఆ బిగ్ బాస్ హౌస్లో అవ్వచ్చు, ఎవరైనా అదే చేస్తారు. దాంట్లో కొంచెం డిజర్వ్డ్ అయితే చాలు. ప్రేరణ, రోహిణి గారు డిజర్వ్డ్, బాగా ఆడారు కాబట్టి. ఆడకుండా ఉండి సపోర్ట్ చేస్తుంటే మనం గౌతమ్ వాళ్ళు కూడా తప్పడతాం. ఆడే సపోర్ట్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళకే ఫస్ట్ సపోర్ట్ వెళ్ళదు, ఎక్కడైనా ఎవరైనా కూడా. ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను దాని గురించి. వీళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి. గౌతమ్, తేజ, అవినాష్, రోహిణి గారు అది గ్రూప్ గేమ్ కాదు అనేసి అంటే, ఏది ఏ రకమైన గ్రూప్ గేమ్ కాదు అని అంటే చిన్న చిన్న పాయింట్అవుట్ చేసి ఇది గ్రూప్ గేమ్ అని అనేసి గౌతమ్ అంటాడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను వీళ్ళు అలాంటి చిన్న చిన్నవి బొచ్చుడు చేశారు, దాని గురించి మాట్లాడతా. అంతేగాని నిఖిల్ వాళ్ళు చేసినట్టుగా, పృథ్వీ వాళ్ళు చేసినట్టుగా నామినేషన్స్ని ముందునే డీకోడ్ చేసి ముందే గట్టిగా వాళ్ళని వేద్దాం, వాళ్ళకి మన ఇద్దరు వేద్దాం, వాళ్ళ నామినేషన్ తీసుకురావాల్సిందే, నేను పట్టుకుంటాను కత్తి, నువ్వు పట్టుకుంటావు కత్తి అనేసి బెస్ట్ పట్టుకునే కాడు కావచ్చు. ప్రతి చోట నామినేషన్స్లో గ్రూప్ గేమ్ అయితే వీళ్ళు ఆళ్ళ. కానీ వీళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకొచ్చిన పాయింట్లు ఏదైతుందో ఆ ఇల్లాజికల్ గ్రూప్ గేమ్ పాయింట్, దాని గురించి నేను క్వశ్చన్ చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత సరికి నబిల్, నా టీ షర్టు చిరిగిన దాంట్లో ఇద్దరి హ్యాండ్ ఉంది, అయినప్పటికి కూడా వైల్డ్ కార్డ్స్గా వస్తున్నారు అంటే సీజన్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కొంచెం ఆడుతున్నారు. అఫ్కోర్స్ తీసుకొని రావడం వాళ్ళది, మనం ఏం చేయలేము. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి కాంపిటీషన్ లాగానే చూస్తాము, దాంట్లో అలా చేసాము, అదేం తప్పేం లేదు. సింపుల్. ఆ రోజు జరిగింది ఏంటో నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కలుగుతా ఉంది. కూర్చొని ఉంటారు సోఫాలో, వైల్డ్ కార్డ్స్ని నిఖిలే స్టార్ట్ చేస్తాడు. మన వాళ్ళని నామినేట్ చేయొద్దంటే పృథ్వీ ఓకే అంటాడు, ఎందుకంటే అంతకుముందు ప్రేరణతో ఇష్యూ ఉంటుంది. నేనైతే ప్రేరణతో సహా ఎవరిని మన వాళ్ళని నామినేట్ చేయాలంటే దానికి అందరూ ఒప్పుకుంటారు. విష్ణుప్రియ ఒకటే అగైనెస్ట్గా మాట్లాడుద్ది, నేను నెక్స్ట్ వీక్ తర్వాత ఒప్పుకుంటా, ఎందుకంటే యష్మి ప్రేరణ మీద నాకు పాయింట్లోనే అనే పాయింట్ రైజ్ చేస్తుంది. ఇదంతా జరిగింది. ఇదంతా జరిగేటప్పుడు నామినేషన్స్ని క్లాన్ వర్సెస్ క్లాన్ అయినా డిస్కస్ చేయడం తప్పు, ఖచ్చితంగా తప్పు. దీంట్లో మనకు క్వశ్చనే లేదు. క్లాన్ వర్సెస్ క్లాన్ ముందు డిస్కస్ చేయడమే తప్పు అన్నప్పుడు మెగా క్లాన్ అయిన తర్వాత డిస్కస్ చేశారంటే దాంట్లో ఇక వాళ్ళు నోట్లో నుంచి మాట రావడం గలీజింగా, అంత గలీజు. ఎందుకంటే అంతకుముందు గ్రూప్ గేమ్ అంతకుముందు క్లాన్ వర్సెస్ క్లాన్ ఉన్నప్పుడు నామినేషన్ గురించి మాట్లాడడం కూడా తప్పే. అలాంటిది మెగా క్లాన్ అయిన తర్వాత కూడా వీళ్ళు నామినేషన్ గురించి మాట్లాడుకొని ఇప్పుడు నేను ఆ గ్రూప్ నేను ఆడలేదు మెగా క్లాన్ తర్వాత అని పృథ్వీ ఏదైతే స్టార్ట్ చేశాడో అది పచ్చి బ్లండర్ మాట్లాడతాం. ఇంకా నెక్స్ట్ సరికి నిఖిల్, ఇక 2 types సపోర్ట్ చేస్తాను అని చెప్పాను, 2 సార్లు సపోర్ట్ చేస్తానని చెప్పాను కాబట్టి నిఖిల్ సపోర్ట్ చేస్తానని సపోర్ట్ చేశాడు. తర్వాత అప్పుడు గౌతమ్ మాట్లాడు, విష్ణు చెప్పిన దానికి 12 members అనేసి అన్నది కదా, 12 members వచ్చారు అన్నట్టుగా 8 membersని లోపలికి పంపించారు సార్. మీరు టాస్క్లు ఆడి 4 క్యాన్సిల్ చేసేసారు. వైల్డ్ కార్డ్కి వచ్చినప్పుడు మీరు ఉన్నంత మంది కలిసి మీరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి టార్గెట్ చేశారు, బయట వెళ్ళి వచ్చి పాయింట్ చేశారు. బయట వాళ్ళు కూడా వచ్చి చేశారు కదా, బయట వాళ్ళు కూడా వచ్చి మీ రిలేటెడ్గా మాట్లాడారు, వైల్డ్ కార్డ్స్ని పంపించాలనేసి అన్నారు అనే పాయింట్ మీద వచ్చింది. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇల్లాజికల్ పాయింట్ స్టార్ట్ అయింది గౌతమ్ అనే గ్రూప్ గేమ్ ఏదైతే ఉందో మనకి తెలుసు వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు ఆఫ్టర్ మెగా క్లాన్ కూడా. కానీ గౌతమ్ పాయింట్ ఏంటంటే నామినేషన్స్లో వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే లాజిక్స్ వర్కౌట్ అవ్వట్లా. న్యూట్రల్గా ఇవ్వడం లాజిక్స్ చెప్తే ఆ లాజిక్స్ విన్నా కూడా దానికి కింద కామెంట్ రావు. ఇది ప్యూర్ లాజిక్ క్లియర్గా కనపడుతుంది. దీంట్లో బ్లేమ్ గేమ్ ఏమీ లేదు. క్లియర్గా ఎక్స్ కంటెస్టెంట్ అయిన సోనియా గారు వచ్చి మాట్లాడింది ఏంటంటే ఆవిడ అక్కడ లోపల డిస్కస్ చేశారు, మీరు ఆవిడ రాంగ్ పాయింట్ మాట్లాడారు. వీక్ ముందు వీక్ వెనక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వేరే వీక్ చెప్పేశారు. ఏది హిట్లర్ టాస్క్ ముందు క్యాప్ ఉంది చూసారా, ఆ టోపీ టాస్క్, ఆ టాస్క్కు ముందు మీరు డిస్కస్ చేసుకుని అక్కడికి వచ్చి మీరు గ్రూప్లో వాళ్ళని నామినేట్ చేయకూడదు, పక్క గ్రూప్ వాళ్ళని నామినేట్ చేయాలనుకున్నారు క్లాన్ వర్సెస్ క్లాన్, విచ్ ఈజ్ రైట్ అనింది ఆవిడ. గ్రూప్గా ఉన్నారు కాబట్టి. కానీ నువ్వు అసలు వాళ్ళని వెన్నుపడి పొడిచావు, మీరు మాట్లాడుకొని కూడా మీ వాడైన పృథ్వీని నామినేట్ చేసావని ఆవిడన్న పాయింట్ వీక్ మారిపోయింది, వేరే వీక్లో జరిగింది ఇంకో వీక్లో చెప్పింది. కానీ ఆవిడ తప్పల్లా. గౌతమ్ ఏమనుకుంటున్నాడు, వాళ్ళు తప్పుబట్టింది ఈ క్లాన్ వర్సెస్ క్లాన్లో నామినేషన్లో డిస్కస్ చేసుకున్న పాయింట్ని తప్పుబట్టారనే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఏ పాయింట్ అంటే బయట వాళ్ళు వచ్చి మీరు టార్గెట్ చేశారని, వాళ్ళు టార్గెట్ చేయాలని ఫీల్ అయ్యారు, కానీ టార్గెట్ చేయకుండా బిగ్ బాస్ మార్చేశాడు, జైలు నామినేషన్ పెట్టాడు. స్టిల్ వాళ్ళు టార్గెట్ చేయాలని ఫీల్ అవ్వడం తప్పే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు
టార్గెట్ చేశారు అన్నారు కదా, ఇక్కడ రోహిణికి సపోర్ట్ చేయడానికి ఈ పదాలు వాడడం తప్పు. టార్గెట్ చేయాలని చేశారు, వాళ్ళు ఇప్పటిదాకా రావడం కష్టము, అసలు నామినేటే కాల, ఇక్కడ దాకా వచ్చేది ఎక్కడ. ఇంకా దాని గురించి కూడా మాట్లాడదు, ఇంకా డెప్త్కి వెళ్దాం. ప్రేరణ, పృథ్వీ, విష్ణు, నబీల్ బయట వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. పృథ్వీ, విష్ణు, నబీల్ వీళ్ళందరూ వచ్చి ఒకేసారి స్టార్ట్ చేశారు. ఏమని, అది నబీల్ బయట వాళ్ళు తప్పు అన్నారు, ఆ గ్రూపిజం వేరే, అది తప్పు లేదు. బయట వాళ్ళు తప్పు అన్నది ఏంటి, ఆ పర్టికులర్ టైంలో మాట్లాడింది అక్కడ తప్పించి వాళ్ళు గౌతమ్ అన్న పాయింట్ని వాళ్ళు తప్పనలా. ఇక అంత కన్ఫ్యూజన్, ఎందుకంటే బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు సోనియా గారు కూడా వీక్ మార్చి డిస్కస్ చేశారు, అక్కడ దెబ్బ కొట్టింది, అందుకని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ జరిగి ప్రేరణ, పృథ్వీ, యష్మి ఒకరిని కాదు రాయల్స్ క్లాన్ అంతా అనుకున్నామని యాక్సెప్ట్ చేస్తున్నారు. తర్వాత ప్రేరణ, క్లాన్స్ ఉన్నప్పుడు మా క్లానే తక్కువ చేసుకోవాలని ఎందుకు చూస్తాం, ఆ రోజు జరిగింది కూడా ఏం లేదు బా. వీళ్ళ దాంట్లో 6 మంది ఉన్నారు, వాళ్ళ దాంట్లో 8 మంది ఉన్నారు. వీళ్ళ దాంట్లో వరుసగా 2 సార్లు పోయారు కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి క్లాన్ వర్సెస్ క్లాన్ సీజన్ మొత్తం ఉంటుందనే భయంతో వాళ్ళు ఆ క్లాన్ని టార్గెట్ చేసి వాళ్ళని నామినేట్ చేస్తాం, మనలో నామినేట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు పోతా ఉంటారు అనే ప్లాన్ వేశారు. వాళ్ళకి అది ఫెయిర్గా అనిపించవచ్చు, ఎందుకంటే క్లాన్ వర్సెస్ క్లాన్, సునామీ గినామీ అని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి. కానీ ఈ సీజన్లో ఉండేవన్నీ గ్రూప్ గేమ్లుగా ఈజీగా ప్రొజెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒకరు క్వశ్చన్ చేస్తుంటే ఆటోమేటిక్గా రాగానే అనిపిస్తుంది, అరే నిజమే కదరా, ఎంత కాదన్నా నామినేషన్ కూడా డిస్కస్ చేస్తారా, రిపీటెడ్గా జరుగుతుంది. బిగ్ బాస్ ఏం చెప్పలేదు. ఈ వీకెండ్ ఏమైనా మాట్లాడతారేమో బిగ్ బాస్ నామినేషన్స్ గురించి డిస్కస్ చేసింది తప్ప రైట్ అనేది ఏమన్నా తన రూల్ ఏమైనా మార్చాడేమో. తర్వాత సరికి గౌతమ్, నామినేషన్ ఈజ్ వెరీ పర్సనల్ ప్రాసెస్, గ్రూప్గా డిస్కస్ చేసుకుని చేయడం చాలా తప్పు. మిమ్మల్ని కూడా ఫస్ట్ నుంచి పంపి ఉంటే మేము కూడా వచ్చేవాళ్ళం. 1000% కరెక్ట్. నామినేషన్స్ గ్రూప్గా డిస్కస్ చేశారు, అన్ఫేరు, అది కరెక్ట్గా చెప్పాడు. దాంతోపాటుగా మమ్మల్ని ఫస్ట్లో పంపించుంటే వచ్చేవాళ్ళం కదా, దాంట్లో మేమేం చేయగలుగుతాం అనేది కూడా కరెక్ట్ పాయింట్. ఇక్కడ నాకు గౌతమ్ కృష్ణ అది అర్థం కానిది ఏంటంటే పాపే ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒకవేళ కానీ గౌతమ్ కృష్ణకి కానీ మెగా క్లాన్ తర్వాత కూడా వీళ్ళు నామినేషన్ చేశారు గ్రూప్గా డిస్కషన్ అనే పాయింట్ కానీ గౌతమ్ కృష్ణకి కానీ తెలిసి ఉండుంటే నిన్న గౌతమ్ కృష్ణ సీరియస్ అయిన దానికంటే 10 రెట్లు సీరియస్ అయ్యేవాడు. అక్కడ గౌతమ్ కృష్ణ అది ఎంత సీరియస్ అయినా తప్పు అనిపించేదే కాదు, ఎందుకంటే తనకు తెలియదు. మెగా క్లాన్ తర్వాత కూడా సపోర్ట్ చేశారు, మెగా ప్లాన్ తర్వాత కూడా వీళ్ళందరూ గ్రూప్ డిస్కస్ చేశారు, అది తెలియదు. తెలుసుంటే ఇంకా వేరే రకంగా ఉండదు కథ. కానీ నాకు ఇక్కడ మెయిన్ పాయింట్ స్టార్ట్ చేస్తాను. పృథ్వీది ఇద్దరు వరస్ట్గా రౌడీలాగా బిహేవ్ చేశారు. ఒకరు ఇట్లా బొచ్చు పీకడం, ఇతను ఇట్లా గుండెల దగ్గర బొచ్చు పీకడం, ఇద్దరే. ఎందుకంటే ఫస్ట్ గౌతమ్ రౌడీలాగా బిహేవ్ చేశారు, బొచ్చు పీక్కోలేవని. తను కూడా ఇలా ఇంకా 2 సార్లు బొచ్చు పీకి ఇతను కూడా రౌడీలాగా బిహేవ్ చేశారు, ఎవరు తగ్గలు అక్కడ. కానీ నాకు పృథ్వీలో నాకు నచ్చని వరస్ట్ థింగ్ ఏంటంటే, తను నిజంగానే మెగా క్లాన్ తర్వాత కూడా గ్రూప్ గేమ్ ఖచ్చితంగా క్లియర్గా కళ్ళకు కనిపించేటట్టు చేశాడు. దాంతోపాటుగా మెగా క్లాన్ అయిన తర్వాత కూడా మొన్న నామినేషన్లో కూడా తేజ మీదకి నిఖిల్ తేజ మాట్లాడుకుంటుంటే పృథ్వీ తేజ మీదకి వెళ్ళాడు, యష్మి గారు తేజ రిలేటెడ్గా అగెనెస్ట్గా మాట్లాడాడు. ఇలా జరుగుతుంది, క్లియర్గా కనపడుతున్న తర్వాత కూడా నీది తప్పుంది. తను క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ రాంగ్, ఎందుకంటే వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ సిచ్యువేషన్ కూడా రాంగ్గా చెప్పారు. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి గౌతమ్ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ తన మనస్సాక్షికి తెలుసు కదా గ్రూప్ గేమ్ ఆడాడని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి చెప్పారు కదా. అయినా కూడా అంత గట్టిగా మాట్లాడినప్పుడు అవతలోడు కూడా గట్టిగా మాట్లాడతారు కదా అనేది నా పాయింట్. తను తప్పు చేశాడు, అది గౌతమ్ చూడాల. మెగా క్లాన్ తర్వాత చేసింది మనం చూసాం. గౌతమ్ చెప్పే మెగా క్లాన్ తర్వాత చేసిన నామినేషన్ డిస్కషన్ తేజ వర్సెస్ వచ్చినప్పుడు నిఖిల్కి నువ్వు ఎందుకు మాట్లాడవని కూడా గ్రూప్ గేమే కదా, మధ్యలో వచ్చి అందరూ కలిసి మాట్లాడుతూ కాలద్దా లేదా. ఈ పర్టికులర్ తప్పులన్నీ పెట్టుకుని పృథ్వీ అంత రావని మాట్లాడితే నాది తప్పు లేదు, వీళ్ళు తప్పులు నేను ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా నిన్నే వచ్చి చెప్పారు అన్నప్పుడు గౌతమ్ కృష్ణ అంత పెద్దగా అరిచేసి మాట్లాడడం తప్పు లేదనేది నా పాయింట్. మీకు అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. నిజంగానే, ఎందుకంటే తను తప్పు ఉంది, మనం చూసాం. అతనే అంత గట్టిగా మాట్లాడేది ఏంటని. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ కూడా మాట్లాడదాం. నెక్స్ట్ గౌతమ్, టీం చేసిండ్రు, నామినేషన్ ఇస్ పర్సనల్ పొజిషన్. పృథ్వీ, మేము స్టార్టింగ్ నుంచి ఆడుతున్నాం మచ్చా, మీరు మిడిల్లో వచ్చారు మచ్చా, ఇక్కడంతా మచ్చా అని అందరూ క్లియర్గా నీట్గా మాట్లాడుకున్నారు. పృథ్వీ, నా ఒపీనియన్ మచ్చా అనగానే గౌతమ్, నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నన్ను ఉంచుతారు, లేకపోతే నేను ఉంచుతారు చూద్దాం అనేసి అన్నాడు, ఎందుకు నామినేషన్ రిలేటెడ్గా. పృథ్వీ, ఫ్రెండ్షిప్లో గ్రూప్ అంటున్నావు మచ్చా, నువ్వు ఫ్రెండ్షిప్లో గ్రూప్ అన్నారు. నిజంగా ఫ్రెండ్షిప్లో గ్రూప్ అనే పాయింట్ ఏదైతే ఉందో గౌతమ్ తీసుకుని వస్తాడో తర్వాత లాజికల్ పాయింట్లో అవన్నీ గౌతమ్ రాంగే. కానీ ఫ్రెండ్షిప్లో గ్రూప్ కాకుండా కూడా మీరు నామినేషన్లో కూడా గ్రూప్ చేశారు, అది నీకు తెలిసి కూడా ఇంత గట్టిగా మాట్లాడడం అనేది నాకు నవ్వు వస్తుంది. అంటే అతనికి తెలియకపోయి ఉండుంటే, అంటే ఆ గ్రూప్ గేమ్ ఆడింది లేనిది లేకుండా ఉండుంటే గట్టిగా మాడుతూ ఓకే. ఆఫ్టర్ మెగా క్లాన్ ఫ్రెండ్షిప్లో గ్రూప్ కాదు అతను అన్నట్టుగానే నార్మల్గా కూడా గ్రూప్ ఆడి కూడా ఇంత గట్టిగా అరిచే అంత ఏముంది. యాక్సెప్ట్ చెయ్యాలా, నీది తప్పుంది, నువ్వు కామ్గా ఉండాలా, లేదా కొంచెం తక్కువగా మాట్లాడాలా. ఎందుకంటే మిస్టేక్ చేస్తున్నావు, చేసి కూడా నువ్వు గట్టిగా అరిస్తే ఆటోమేటిక్గా జనాల్లో నువ్వే నెగిటివ్ అవుతావు, క్లియర్గా కనపడుతుంది అక్కడ. తర్వాత సరికి గౌతమ్, గ్రూపిజంకి ఇండివిజువల్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రతిసారి వాన్నే కాపాడుకుంటూ వాన్నే ముందుకు తీసుకెళ్ళడం గ్రూపిజం. తర్వాత నీ గురించి, నిఖిల్ గురించి, యష్మి గురించి చెప్తున్నా, నేను మీ ముగ్గురు గురించి చెప్తున్నా అనే పాయింట్ తీసుకొని వస్తే పృథ్వీ, నిఖిల్ ఏం తప్పుని చెప్పు. ఇక్కడ డిస్కషన్లో లాజికల్ పాయింట్లో కొన్నిసార్లు పృథ్వీ చాలా రైట్ అనిపిస్తుంది, దాని గురించి కూడా చెప్తా. గౌతమ్, ప్రతిదానికి మీరు కలిసి వెళ్ళటం,
మెగా చీఫ్ కాని వాళ్ళని చీఫ్ చేద్దామనేసి ఆ రోజు అనుకున్నారు మోటార్ టాస్క్లో, ఆ శాండ్ టాస్క్లో. ఇక్కడ నేను చాలా లాజికల్ పాయింట్స్ చెప్తాను, మీరు అందరూ అర్థం చేసుకుంటారు. వినకపోతే ఎవరు అర్థం చేసుకోలేరు. ఆ మోటార్ టాస్క్లో చాలా జరిగినాయి కదా, మెగా చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకున్నారు కదా, దాంట్లో రోహిణి కూడా ఉంది కదా. రోహిణి దాంట్లో ఎక్కువ మోటార్లు వేయలేదు మీరు. రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? రోహిణి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా. రోహిణికి సపోర్ట్ చేయకుండా యష్మి దాంట్లో ఎందుకు వేశాడు? యష్మికి ఎందుకు సపోర్ట్ చేశాడు నిఖిల్? యష్మికి ఎందుకు సపోర్ట్ చేశాడు పృథ్వీ? నీకెందుకు సపోర్ట్ చేశాడు? వై నాట్ రోహిణి అనేది పాయింట్ ఇక్కడ. ఇది ఎంత ఇల్లాజికల్ పాయింట్ అంటే ఫ్రమ్ గౌతమ్, ఓవరాల్ కన్వర్జేషన్లో గౌతమ్ గెలిచేశాడు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడి కూడా మళ్ళీ అసలు ఏమి ఆడలేనట్టుగా అంతలా నడుస్తుంటే గ్యారంటీ పృథ్వీ తప్పు. ఇక్కడ ఇల్లాజికల్ పాయింట్ ఏంటంటే అవి మనం ఖచ్చితంగా కంటికి కనపడిన నిజాలు, అవి నిజాల్లాగే ఉండిపోతే ఎవడు మాట్లాడకపోతే. ఇక్కడ ఏంటంటే ఇల్లాజికల్ పాయింట్, రోహిణికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ప్రేరణకి, యష్మికి, పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేశాడు నిఖిల్ అనేది పాయింట్. రోహిణి గారికి సపోర్ట్ చేయలేదని. ప్రేరణ రిలేటెడ్ కూడా తీసుకురావట్లా. ప్రేరణ కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు. పృథ్వీ, యష్మికి ఎందుకు సపోర్ట్ చేశారు? వై నాట్ రోహిణి అని ఆ మోడల్ టాస్క్లో. మరి వై నాట్ రోహిణి అంటే ఆ పర్టికులర్ టాస్క్లో వై నాట్ రోహిణి ఎందుకు గౌతమ్ ఓన్లీ నబీల్కి చేశాడు? రోహిణికి తను చేయొచ్చు కదా, నబీల్కి చేశాడు అంటే వీళ్ళు ఏమంటారు? వీళ్ళందరూ ఒక క్లాన్లో వాళ్ళకి సపోర్ట్ చేశారు, గౌతమ్ మాత్రం వేరే క్లాన్కి సపోర్ట్ చేశారు అంటారు. సరే, ఇక్కడ కూడా వదిలేద్దాం, ఇక్కడ కూడా తప్పులేదన్నాం. లాస్ట్లో రోహిణి అండ్ పృథ్వీ ఉన్నారు. ఆ టైంలో ఎవరికి సపోర్ట్ చేయకుండా కామ్గున్నాడు. మరి పృథ్వీకి సపోర్ట్ చేయడం తప్పని గౌతమ్ ఫీల్ అయితే రోహిణికి సపోర్ట్ చేయడం రైట్ అంటే రోహిణికి లాస్ట్ మూమెంట్లో అయితే చేయొచ్చు కదా గౌతమ్. రోహిణికి సపోర్ట్ చేయలేదు, లాస్ట్లో కూడా సపోర్ట్ చేయలేదు. అసలు సింపుల్ పాయింట్ ఏంటంటే రోహిణియే అంత డిజర్వ్డ్ అయితే రోహిణి నామినేషన్స్కి రాకుండా, ఎవరిని ఫేస్ చేయకుండా, జనాలను ఫేస్ చేయకుండా, పృథ్వీ కంటే తక్కువ టాస్క్లు ఆడి, ప్రేరణ కంటే తక్కువ టాస్క్లు ఆడి అక్కడ మెగా చీఫ్కి ఆవిడ అర్హురాలైతే వీళ్ళు నిజంగానే పృథ్వీ 10 సార్లు నామినేషన్లోకి వెళ్ళి వచ్చి మెగా చీఫ్ లాస్ట్ మూమెంట్లో అతనే గెలిచింది. లాస్ట్ మూమెంట్లో నబీల్ గెలిచేస్తారు, చిన్న స్పెల్లింగ్ అటు ఇటు గ్యాప్ ఇవ్వలేదు. అన్ని జరిగి వచ్చినప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేయరా? ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మధ్యలో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? తట్టు వాళ్ళకి క్లోజు. ఇక్కడ అదే కదా లాజిక్. దీంట్లో ఇల్లాజికల్ పాయింట్ తీసేసి ఇదే పెద్ద పాయింట్ లాగా క్రియేట్ చేసి చూసిన విధానం ఏదైతే ఉందో చూడడానికి వర్స్ట్గా అనిపిస్తుంది. అసలు దాంట్లో ఏముందని మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. చేసేవాళ్ళు ఎలాగో నెగిటివ్ చేసేవాళ్ళు చేసుకుని వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి లాజిక్ బుర్ర పనిచేయదు. తర్వాత సరికి పృథ్వీ ఫస్ట్ నుంచి కాలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా కష్టపడి వచ్చాడు కదా, అందుకు సపోర్ట్ చేశాడు, దాంట్లో తప్పే లేదు. దానికి తర్వాత గౌతమ్, నీకు కంటికి కనపడిన నిజాన్ని కనుమరుగు చేయాలి అనుకుంటున్నావు కాబట్టి అనే పాయింట్ ఏదైతే ఉందో నాకు అర్థం కాలేదు. దీన్ని ఎందుకు మాట్లాడుతున్నాను? దాంతోపాటుగా బాత్రూంలో ప్రాక్టీస్ చేసే వీడియో ఉంది సోషల్ మీడియాలో. ఆ ప్రాక్టీస్ చేసి వచ్చి ఇక్కడ మాట్లాడినట్టుగా ఉంటుంది, క్లియర్గా కనపడుతుంది సోషల్ మీడియాలో, అంత వైరల్ అవుతుంది. నెక్స్ట్ విష్ణు, అలా కనుమరుగు చేయట్లేదు గౌతమ్ ఇదే మధ్యలో ఎందుకు వస్తున్నావు? డిఫెన్స్ లాయరా? యాక్చువల్గా విష్ణుప్రియ మధ్యలో రావడం కూడా తప్పలేదు, ఎందుకంటే అందరినీ కలిసి మాట్లాడుతుంటే ఓజీ అంటున్నప్పుడు ఓజీ వాళ్ళు రారా? నెక్స్ట్ సరికి పృథ్వీ, వీళ్ళు డిఫెన్స్ లాయర్గా, అవినాష్ తేజ డిఫెన్స్ లాయర్లా అని ఏదైతే అనిడో అది వీటన్నిటి మీద ఓవర్ బ్లండర్ అది. తర్వాత ఫస్ట్ గట్టిగా అరిచింది గౌతమ్, అది తప్పని చాలామంది మాట్లాడుతుండొచ్చు, కానీ నాకు ఇప్పుడు తప్పలేదు అనిపించింది. ఎందుకంటే నిజంగానే విష్ణుప్రియ వచ్చి మాట్లాడింది, ఓకేనా, కాబట్టి అన్నాడు. దాంట్లో కొంచెం లాజిక్ ఉంది, ఎందుకంటే ఓజీ అన్నప్పటికి వచ్చాడు. కానీ ఇక్కడ అవినాష్ తేజ అసలు రాకుండానే ఇదిగో వీళ్ళిద్దరు డిఫెన్స్ లాయర్లు అనే లాజిక్ మాట్లాడితే అవతలోడికి కాలద్ది, అవతలోడికి గట్టిగా అరిచాడు. అవినాష్ వచ్చాడు గట్టిగా అరిచాడు గౌతమ్. ఫస్ట్ అరిచింది మాత్రం గౌతమే, కానీ దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే ఇతను అసలు వాళ్ళు రాకుండానే వచ్చాడని చెప్పాడు. తర్వాత బార్ అరుస్తా, అరవద్దు అనేసి పైకి వస్తూ ఉంటే బార్ అరుస్తా, ఏం చేస్తావు, కొడతావా, తిడతావా అనే పాయింట్ ఏదైతుందో క్లియర్గా ట్రిగ్గర్ చేయడానికి యూజ్ చేశాడు. క్లియర్గా అవతలోడు ట్రిగ్గర్ అయిపోతాడు, అవతలోడు ఖచ్చితంగా ఓవర్గానే ట్రిగ్గర్ అయిపోయాడు. ఎందుకంటే కొడతావా తిడతావా అంటే బిగ్ బాస్ వస్తువులు ఊడు తిట్టాడు, కొడతావా తిడతావా అనే పాయింట్లు ట్రిగ్గర్ చేయడానికి క్లియర్గా గట్టిగా తీసుకొని వచ్చాడు గౌతమ్. ఆ తర్వాత నోట్లో కంపు కొడుతుంది అనే పాయింట్ వచ్చింది. ఇది చాలామంది సోషల్ మీడియాలో సిగరెట్ కంపేమో అదేమో ఏదైనా కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడినట్టే, విచ్ ఇస్ వెరీ వర్స్ట్. ఆ డైలాగ్ నాకు అస్సలు నచ్చలేదు. కంపు కొడుతుంది పో అనే పాయింట్ ఏంటి? గొడవ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయి మళ్ళీ మాట్లాడుకున్నదే, మళ్ళీ స్టేజ్ అవతల అయిపోయిన తర్వాత ముందు వెనక అందరూ వాడు వీడు అనుకుంటే ఇద్దరు క్లారిటీగా మాట్లాడుకున్నదే, అందరూ చూసిందే. తర్వాత సరికి పృథ్వీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయి మచ్చా, ఏదేదో మాట్లాడతావు, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయి. గౌతమ్ ఇచ్చా కదా నిఖిల్, మచ్చా నబీల్కి వేయలేదా ఆ టాస్క్లో? నేను నబీల్కి కూడా వేసే కదా మచ్చా అంటే, నబీల్కి వేసావు గౌతమ్, అయితే గ్రూప్ గేమ్ లేదంటావు అంతేనా? ఇక్కడ గౌతమ్ చేసిన మిస్టేక్ ఏంటంటే క్లవర్ థింగ్, అది మిస్టేక్ క్లియర్ కనపడిపోతుంది నోటల్ ఆడియన్కి.
క్వశ్చన్ చేస్తారు అవతల క్వశ్చన్ చేయగానే ఆన్సర్ లేనప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదా చెప్పండి, ఆడారు కదా. ఇతను ఏ పాయింట్ పెట్టుకున్నారంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినప్పుడు ఇప్పటికీ వాళ్ళు ఒప్పుకోలేదని. దాంట్లో కూడా ఫెయిర్ ఉందిలే, ఎందుకంటే వీళ్ళు మనం చూసాం కదా, గౌతమ్ చూడలేదు, మెగా క్లాన్ తర్వాత కూడా గొడవ వేసుకుని మళ్ళీ ఇంకా చేయలేదు అనే పాయింట్ మీద వీళ్ళు తగ్గాల్సిందబ్బా. పృథ్వీ గౌతమ్ మాట్లాడుతున్నప్పుడు తగ్గడం ఏదైతే ఉందో తగ్గుంటేనే అతను గెలిచేవాడు. అతని ఆర్గ్యుమెంట్ వర్కౌట్ కాదు ఇక్కడ, ఎందుకంటే కళ్ళ ముందు వాళ్ళు గ్రూప్ గేమ్ క్లియర్గా ఆడారు, ఆడిన తర్వాత కూడా ఓవర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వర్కౌట్ కావట్లేదు అక్కడ, అది పాయింట్. తర్వాత సరికి నిఖిల్, రోహిణి నీకు మాట ఇవ్వలేదా, ఇచ్చావంట. నిఖిల్ అడతాడు, రోహిణి నీకు మాట ఇచ్చాను కదా, మాట ఇచ్చినప్పుడు చేశాను కదా అంటే ఇచ్చావు అనేసి అంటది. గౌతమ్ ఆ రోజు మాట ఇచ్చాడు, అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం చేస్తానని ఈరోజు చేశాను కదా అంటే చేసావు. నెక్స్ట్ గౌతమ్, డిస్రెస్పెక్ట్ చేసిన వాడిని నామినేట్ చేయవు. అక్కడ నువ్వు ఇంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఇతను నామినేట్ చేయవు, నువ్వు మాత్రం మాట్లాడతావు, అది అన్నాడు. పాయింట్ ఉంది, ఎందుకు ఇన్ని వారాలు ఉంది డిస్రెస్పెక్ట్ అనేసి అంటున్నారు, ఇతను ఇంత ఉంది. ఇది క్లియర్లీ ఫెయిర్ లాజికల్ పాయింట్ గౌతమ్ నుంచి, ఎందుకంటే నువ్వు అక్క అన్నదానికి నామినేట్ చేసావు, అది డిస్రెస్పెక్ట్ అని. చాలాసార్లు అవినాష్ నువ్వు వాడు వీడు అన్నాడు, అది తప్పట్టావు నువ్వు. దాంతోపాటు ఇప్పుడు నాది మీద కూడా వస్తున్నాడు, వాడు వీడు అన్నాడు. ఇన్నప్పుడు డిస్రెస్పెక్ట్ చేసిన వాడిని నువ్వు నామినేట్ చేయవు, ఇది గ్రూప్ గేమ్ కాదా, క్లియర్గా పాయింట్. ఎందుకంటే ఫస్ట్లో ఒకసారి నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశారు, కానీ తర్వాత ఎప్పుడు ఇలాంటి పాయింట్లు ఎప్పుడు వస్తాయంటే లాజికల్ పాయింట్స్ తీసినప్పుడు క్లియర్గా వచ్చేస్తాయి. నువ్వు డిస్రెస్పెక్ట్ అని అక్క అన్నదానికి చేసినప్పుడు అవతల వాడు వీడు అన్నోని జీవా నార్మల్ పాయింట్లో రావు. యాక్చువల్గా ఫ్రెండ్ కదా చేయడని మనకే తెలుసు, అవతలకు అవుతుంది తెలుసు, కానీ అవతలోడు ఇల్లాజికల్గా వేరే ఇదే పాయింట్ మీద వేరే వాడిని చేశారనుకో, ఆటోమేటిక్గా రిటర్న్ క్వశ్చన్ అదే వస్తుంది, మరి ఇది చేసిన తప్పు కాదని, అప్పుడు అవతలోడు ఇరుక్కుంటాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు డిస్రెస్పెక్ట్ అన్నప్పుడు మన చుట్టుపక్కల చేశారా లేదా, మన ఫ్రెండ్స్ చేశారా లేదా, ఆడిది కూడా ఈ పాయింట్ ఈక్వల్ పాయింట్ వస్తుంది అనేది కూర్చొని దాని గురించి థింక్ చేసి మాట్లాడాలి. అక్కడ ఫెయిల్ అయిపోయాడు నిఖిల్. తర్వాత డిఫెన్స్ లాయర్ ఇద్దరు ఒకరికి ఒకరు గ్రూపిజం కనపడుతుంది. ఎవరు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ, ఒకరికి ఒకరు గ్రూపిజం కనపడుతుంది. అది కూడా క్లియర్గా కనపడుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎవరికి చూసినా వాళ్ళిద్దరిలో కూడా పృథ్వీ ఎక్కువలే, విష్ణుప్రియనే. ఇక ఓన్లీ పృథ్వీ. ఇతను కూడా సూట్ కేసు అంటే విష్ణుకే. ఇవన్నీ కనపడుతున్నప్పుడు అడుగుతారు కదా, ఏది ఎందుకు అడుగుతారు, తన గ్రూప్ గేమ్ అనేసి కామ్గా ఉంటూ అడగరు. నువ్వు అసలు ఒప్పుకోకుండా నైస్గా నాది ఏం చేయలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యింది అనుకో, మెగా క్లీన్ తర్వాత కూడా చేసి కూడా చూసే వాళ్ళకి మనకు తెలుసుగా. తర్వాత సరికి విష్ణు, నీ కళ్ళ ముందు జరిగే గ్రూప్ కనిపించట్లేదా, ఇది మంచి పాయింట్. వాళ్ళ కళ్ళ ముందు కూడా గ్రూప్ కనపడుతుంది, అది గౌతమ్ కనపట్ల, విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్. జనాలు కూడా కంటికి కనిపించిన నిజాలు కూడా తెలుసుకోవాలి, చెప్పే పాయింట్లు ఒక్కసారి వినండి. వీళ్ళది గ్రూప్ గేమ్ ఏంటంటే 1000% వీళ్ళు చేసినంత చెత్త గ్రూప్ గేమ్ వీళ్ళు చేయలే, ర్యాట్ గ్రూపులు చేయలే. వీళ్ళది గ్రూప్ గేమే, వాళ్ళది గ్రూప్ గేమే, కొంచెం హై గ్రూప్ గేమ్ వీళ్ళు క్లియర్గా ఉంది. మెగా క్లాన్ తర్వాత కూడా నామినేషన్స్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసినంత దారుణం వీళ్ళు, ఇది క్లియర్. వీళ్ళది అసలు లేదు అనేది తప్పు. ఎలాగైతే మన యష్మి వర్సెస్ నిఖిల్ది కూడా తప్పు లేదంటే తప్పు, యష్మిది అసలు తప్పు లేదంటే తప్పు, ఇద్దరిది ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇద్దరు ఉంది, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. ర్యాట్ గ్రూప్ వాళ్ళది తేజ, అవినాష్, రోహిణి వాళ్ళ తప్పు ఏంటంటే, దాంతో చేరి గౌతమ్ కూడా తప్పు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు వస్తాయి ఇవన్నీ. ఇందాక ఎలాగైతే నేను చెప్పానో నిఖిల్ రిలేటెడ్గా, నిఖిల్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదనే కరెక్ట్ అని ఎందుకు అన్నాను, ఎందుకంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నావు, చేసావు, అక్క అన్నావు అనేది గౌతమ్ చేసినప్పుడు పృథ్వీని కూడా చేయాలి. ఆ పాయింట్ రైట్ అంటున్నాను కాబట్టి ఆ పాయింట్ రైట్, ఎందుకంటే ఆ పాయింట్ లాజికల్గా మాట్లాడుకునేటప్పుడు మాట అనేటప్పుడు అయ్యో వస్తాయి. ఇక్కడ కూడా అంతే, వాళ్ళందరిది చిన్న చిన్న పాయింట్లో గ్రూప్ గేమ్గా తీసుకొని వస్తే ఇక్కడ తేజాది గ్రూప్ గేమ్ కాదా, తేజ హట్ అవ్వలేదా, తేజ ఫీల్ అవ్వలేదా, ఎలా ఫీల్ అయ్యాడు. ఆ రోజు నిఖిల్ వచ్చేసరికి వీళ్ళ మీద ఫిజికల్గా అయినప్పుడు వాళ్ళు ఎలాగైతే నిఖిల్ని అన్నారు గట్టిగా, తర్వాత నామినేట్ చేయలేదు, దట్ ఈజ్ గ్రూప్ గేమ్. అదేవిధంగా టేస్టీ తేజ తీసుకొని గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ ఎక్కువ దాని లోపలేస్తే పాము నోట్లో, ఆ టైంలో గౌతమ్ రియాక్ట్ అయిన గౌతమ్ మీద టేస్టీ తేజ ఏం మాట్లాడుతున్నారు, ఆ బ్రెయిన్ ఉందా లేదా, ఏం చేస్తున్నారో గౌతమ్ అనేది సీరియస్ అయ్యాడు, హట్ అయ్యాడు, అలిగాడు. కానీ నెక్స్ట్ వీక్ నామినేట్ చేశాడు ఆ గౌతమ్ని. ఎవరిని నామినేట్ చేశాడు, ఆ ఎగ్ రిలేటెడ్గా ఎవరో ఎగ్గురు తర్వాత రిపీట్ అయ్యి తర్వాత వేసిన వాళ్ళని నామినేట్ చేశాడు. కానీ తనగ్గే తనది అన్ఫేర్గా ఫీల్ అయ్యి తన ఎగ్ లోపలికి వెళ్ళిన దాని మీద గౌతమ్ని నామినేట్ చేశాడా, చేయలేదు. వీళ్ళనే గ్రూప్ గేమ్ ఇది కాదా. దాంతోపాటుగా రోహిణి గారు అవినాష్ ఎగ్గు లోపలేశాడు, అవినాష్ దాని తర్వాత బాధపడ్డాడని తెలిసి రోహిణి గారు ఏడ్చారు. ఇదంతా జరిగింది, తను హట్ అవ్వలేదా. తర్వాత రోహిణిని ఏమన్నా అవినాష్ నామినేట్ చేశాడా, చేయలేదే. ఎక్కడ చేశాడు, వీళ్ళది కూడా గ్రూప్ గేమ్ ఉంది కదా. దాంతోపాటుగా మెగా క్లాన్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా ఎగ్ రిలేటెడ్గా రోహిణి వచ్చి ఎవరు డిస్కస్ చేసినా చెప్పిన లాస్ట్లో ఎగ్గు లోపలేరా అని తేజకి ముందుగా గ్రూప్ గేమ్ లాగా ఫామ్ అయి చెప్పింది వీళ్ళు తప్పు కదా. తర్వాత యష్మి గారు కూడా మాట్లాడారు, వాళ్ళది కూడా తప్పే. ఇది గ్రూప్ గేమ్ కాదా. గౌతమ్కి ఇవన్నీ తెలీదు, జనాలకు మనకు తెలుసు కదా అనేది పాయింట్. గౌతమ్కి తెలియదు, కానీ గౌతమ్కి తెలిసిన పాయింట్ ఒకటి ఉంది. వాళ్ళు నిజంగా మెగా క్లాన్ వాళ్ళు అదే ఓజీ వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తుంటే ఏం టార్గెట్ చేసి ఉండాలా, రోహిణి గారిని టార్గెట్ చేసి ఉండాలి. రోహిణి గారు ఎన్నిసార్లు నామినేట్ అయ్యారు, ఒక్కసారి కూడా నామినేట్ అవ్వాలి. అవినాష్ ఎన్నిసార్లు నామినేట్ చేశాడు, ఒకసారి నామినేట్ అయ్యాడు. తేజ ఎన్నిసార్లు నామినేట్ అయ్యాడు, 2 సార్లు మాత్రం నామినేట్ అయ్యాడు. మరి
వాళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడితే ఎన్నిసార్లు నామినేట్ అవ్వాలి? వాళ్ళందరూ నామినేట్ కాలేదే. మరి అది ఆలోచించాలి గౌతమ్, అది ఆలోచించట్లా. అక్కడ మిస్ అవుతుంది లాజిక్. వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తే వాళ్ళు ఒక్కసారి కూడా అవ్వలేదు, ఇన్ని వారాలు లాక్కుంటూ వచ్చారు. మరి ఎక్కడ మళ్ళీ వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేశారు, క్లియర్ కనపడుతుంది. ప్రతిసారి పృథ్వీ, ప్రతిసారి యష్మి ఎన్నిసార్లు నామినేట్ చేస్తారు? నామినేట్ చేయబెట్టే కదా వాళ్ళు 10 వారాలు వచ్చారు వరుస పెట్టి. యష్మి ప్రతి వారం వస్తుందిగా, వాళ్ళే కదా నామినేట్ చేస్తున్నారు. క్లియర్గా కనపడుతుంది, కొన్ని క్లియర్ అర్థమైపోతాయి. వాళ్ళు ఏం చేయకుండా ఉండలేరు. వాళ్ళు వెనక ఎన్ని మాట్లాడుకుంటారు, వాళ్ళు ముగ్గురు కూర్చొని అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనకి కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు కమెడియన్స్గా ఉన్నారు కాబట్టి, ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ముసుగులో కలిసిపోతుంది. ఇప్పుడు మనము ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ చూడకుండా న్యూట్రల్గా చూస్తే ఆటోమేటిక్గా అందరు తప్పులు వచ్చేస్తాయి. ఎవరు శుద్ధపోసలు కాదు, ఆ పక్క ఈ పక్క తప్పు ఉంది, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉంటుంది. అక్కడ ఎపిసోడ్లో మైలేజ్ వస్తుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో మైలేజ్ ఎక్కడ వచ్చిందని చెప్తాను గౌతమ్ కృష్ణకి. ఆ రోజుసరికి పృథ్వీ ఓజీ క్లాన్ అనుకుంటున్నాం మచ్చా, మేము ఈ హౌస్లో మీరు తర్వాత వచ్చారు, మేము ఈ హౌస్లో ఉన్నాం మచ్చా అనేసి నీట్గానే మాట్లాడుతున్న టైంలో పృథ్వీ పిల్లలను వచ్చి స్కోప్ ఇవ్వద్దు వాడికి అది అన్నట్టుగా వచ్చి చెవులో చెప్పద్ది. ఆడికేంటి స్కోప్ ఇచ్చేది అనే మాట తప్పు. కొంతమంది దీన్ని వాడు అంటే తప్పేంటి, గొడవ దానికి ముందు 2-3 రోజుల ముందు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు వాడు అనుకుంటారు. గొడవ తర్వాత కూడా క్లిప్ సర్క్యులేట్ అవుతుంది వాడు అనేది. కానీ గొడవకి ముందు వెనక నిన్న మొన్న వాడు అనుకునేది మామూలు. అగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు ఆ వాడు అని వచ్చేది రూడ్గానే ఉంటుంది. అది తప్పు. పృథ్వీ ఫస్ట్ వాడు అనేది స్టార్ట్ చేశాడు, విచ్ ఇస్ వర్స్ట్. అది ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం కాదు, అవినాష్తో కూడా స్టార్ట్ చేశాడు. ఇది రోజు అనుకునేది కదా అనేసి అనుకుంటే ఓకే, కానీ ఆ రోజు అవినాష్ చెప్పిన తర్వాత కూడా వాడు అన్నాడు. ఈ రోజు గౌతమ్ ఎంత గొడవలో అయినా వాడు అన్నావేంట్రా అనేసి అన్నప్పుడు సారీ అని చెప్పడమో లేదు ఇది మిస్టేక్ అన్నాడు, వాడు తగ్గిస్తే ఓకే, వాడు 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 అని రిపీట్ చేసిన విధానం అతనికి పాజిటివ్ ఎలా అవుతుంది? తప్పు. దాని తర్వాత మంచిగా మాట్లాడు, వాడు ఏంటి మంచిగా మాట్లాడరా అనేసి అన్నాడు పృథ్వీ. ముందుకు ఎందుకు వస్తున్నావు, బ్యాక్ వెళ్ళు, రౌడీజం చేయడానికి వస్తున్నావా గౌతమ్? నువ్వు వస్తే నేను వస్తా, ముందు సారీ చెప్పరా అనేసి పైకి వస్తూ ఈ ముగ్గురు ఇట్లా అన్నారు. ఇక్కడ హ్యాండ్ గెచెస్ వర్స్ట్గా ఉండింది. గౌతమ్ ఇలా పెడుతున్నాడు, ఇలా ముక్కుల్లోకి పెడుతున్నాడు, ఇలా పృథ్వీ చాలా తప్పది. ఇద్దరిలోకి వర్స్ట్గా ఇలా చేతులు పెట్టి ఇలా ముక్కు దగ్గరికి వెళ్ళి కళ్ళ దగ్గరికి వెళ్ళి పెడుతున్నది మాత్రం పృథ్వీ. హ్యాండ్ గెచెస్ గౌతమి అంత ఓవర్గా లేవు. అక్కడ ఒక్కొక్కసారి సింగిల్ ఏళ్ళు చూపించాడు, కానీ ఇతనంత ఓవర్గా ఆ హ్యాండ్ గెచెస్ లేవు ప్రస్తుతానికి. తర్వాత చూద్దాం. ఏం పీకలేవు మచ్చా అని ఫస్ట్ స్టార్ట్ చేసింది గౌతమ్, ఖచ్చితంగా తప్పు. ఏం పీకలేవు మచ్చా అని స్టార్ట్ చేసింది గౌతమ్, ఇది మిస్టేక్. తర్వాత పృథ్వీ పీకలేవేంటి, కరెక్ట్గా మాట్లాడు అనేసి ఇతను కూడా వాడు అన్నది అతను, పీకలేవు అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇతను, కరెక్ట్గా మాట్లాడు. గౌతమ్ బరాబర్ అంట, పృథ్వీ ఏం పీకలేవు అని బరాబర్ అంట అని రిపీటెడ్గా అన్నాడు. గౌతమ్ ఏం పీకలేవు అనేసి అంటే నువ్వెవడరా అనేసి ఇద్దరు అనుకున్నారు. తర్వాత ఆ టైంలో ఏం పీకలేవు అనే టైంలో పృథ్వీ ఇది అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి పృథ్వీని తీసుకెళ్తా ఉంటే వాడికి చెప్పు నన్ను కాదని వాడు అంటాడు. మళ్ళీ అనగానే గౌతమ్ వాడు వీడు అంటానికి నువ్వెవడరా అనేసి అరవడం నాకు కూడా వచ్చు, ఏం భయపడతా అనుకున్నావా, నా బొచ్చు కూడా పీకలేవు అనే పాయింట్ ఏదైతే ఉందో అది కానీ మాట్లాడకుండా ఉండుంటే గౌతమ్ 100కి 100% పృథ్వీదే తప్పు. మెగా క్లాన్ తర్వాత నామినేషన్స్తో గురించి మాట్లాడిన వీళ్ళు మళ్ళీ నామినేషన్ గ్రూప్ గురించి ఇతను చెప్పినప్పుడు ఎలాగూ చేసామని తన మనస్సాక్షికి తెలిసినప్పుడు అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. స్టిల్ గౌతమ్ పృథ్వీది బీభత్సమైన తప్పు. తన మనస్సాక్షికి తెలిసి కూడా అంత ఓవర్ చేయడం ఏంది? తెలుసు కదా గ్రూప్ గేమ్ ఆడానని. తను మాట్లాడేది మనం అనుకున్న గ్రూప్ గేమ్ గురించి కాకపోయినా మనం తప్పు చేసామని వాళ్ళకి తెలుసుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి నామినేషన్ డిస్కస్ చేయొద్దు, గ్రూప్గా మాట్లాడుకోవద్దని చెప్పారుగా. మరి అంత ఓవర్ చేశాడు. కానీ ఇక్కడ నా బొచ్చు కూడా పీకలేవనే మాట గౌతమ్ నుంచి రాకుండా ఉంటే 100% తప్పు. ఈ బొచ్చు కూడా పీకలేవనే మాట రావడం వల్ల 20-30% క్లియర్గా గౌతమ్ కృష్ణ తప్పుంది, నో డౌట్. ఆ బొచ్చు కూడా పీకలేవనేది చాలా పెద్ద మాట. ఇలా తీసి పెట్టడం, ఆ తర్వాత అతను కూడా బొచ్చు. ఇప్పుడు ఇతను అన్న తర్వాత అతను అనకుండా ఉంటే అతను బెస్ట్, కానీ అతను కూడా అంటాడు, ఆటోమేటిక్గా తీస్తాడు, అతను కూడా తప్పు. ఇక్కడ ఎవడో కాదు, ఇద్దరు వీధి రౌడులాగా బిహేవ్ చేశారు. బొచ్చు పీకలేవు వాడు వీడు, ఏంది ఇది? ఇద్దరిది తప్పు ఉంది. కానీ మెగా క్లాన్ తప్పు చేసి కూడా ఇంత పెద్దగా మాట్లాడడం ఏదైతే ఉందో వరస్ట్గా వరస్ట్. 75-80%, 85% గౌతమ్ పృథ్వీదే తప్పుంది. ఆ బొచ్చు బీకేది లేకపోతే అసలు గౌతమ్ తప్పలేదు ఈ పర్టికులర్ పాయింట్లో. ఎందుకంటే అతను మాట్లాడే రైజ్ చేసే పాయింట్ కరెక్టే కాబట్టి, గ్రూప్ గేమ్ ఆడారు కాబట్టి. తర్వాతకి రోహిణి కూడా తప్పబడింది. బొచ్చుకిచ్చి అంటాం ఏంటి గౌతమ్ అలా అనకూడదు అనేసి. ఎందుకంటే అంత ముందు బూతులు మాట్లాడేటప్పుడు కూడా రోహిణి చాలాసార్లు క్వశ్చన్ చేసింది అందరినీ, విచ్ ఇస్ గుడ్ థింగ్. తర్వాతకి అన్ని 2 times పీకి చూపించాడు, ఈయన కూడా 2 times పీకి చూపించాడు. ఆ తర్వాత సరికి రోహిణి కంటెండర్ అయిపోయింది. రోహిణి థ్యాంక్స్ చెప్పింది అందరికీ. గౌతమ్ నిఖిల్
అది పర్సనల్ థింగ్ కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుకో. ఏది అతను మాట్లాడేటప్పుడు నీకు కొంచెం వేరే వాళ్ళు వచ్చేసరికి ఆ మాటలు అన్నారు కదా, నన్ను కొంచెం లో అయినా అనేది, అది నీ పర్సనల్ థింగ్ యష్మి దగ్గర చెప్పుకో. ఇది కంటెండర్ రేస్లో వచ్చినప్పుడు అది కూడా కరెక్టే. కంటెండర్ రేస్లోకి వచ్చినప్పుడు ఆ రీజనింగ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్ దీనికి సూట్ అవ్వదు. కానీ దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ కూడా సూట్ గల. నిఖిల్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు? ఆటలో కదా నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, గేమ్లోనే అది ఆడాలి, ఛాన్స్ వస్తుంది, నేను కొంచెం ప్రూవ్ చేసుకున్నట్టుగా అని అది లాజికల్గా సెట్ అవ్వాల. తర్వాత సరికి ప్రేరణ, నువ్వు ఓజీస్ని అన్నావు, నువ్వు అందుకని మాట్లాడుతున్నావు అంటే యష్మి ప్రేరణతో మాట్లాడుతుండు. గౌతమ్, ఓజీ వర్సెస్ రాయల్స్ అనేది నామినేషన్స్లో ఒకరిని టార్గెట్ చేశారు, నామినేషన్ చేయడం తప్పు. ప్రేరణ తప్పు కాదు అనేసి అనేది తప్పు. ఏ టైంలో నామినేషన్ గురించి డిస్కస్ చేసినా తప్పు. అక్కడ వీళ్ళకి అర్థం కాంది, గౌతమ్కి తెలియంది, మనకి తెలిసింది ఇంకొకటి ఉంది. వీళ్ళది ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం గ్రూప్ గేమ్ అని అంటే, వీళ్ళు గ్రూప్ గేమ్ ఇలాంటి నామినేషన్సే కాకుండా ఆల్రెడీ ఓజీ వర్సెస్ రాయల్స్ ఉన్నప్పుడు కూడా, వీళ్ళు చేసిన బ్లండర్ అంతా ఇంత కాదు, నేను 2-3 వీడియోల్లో పచ్చిగా మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు గ్రూప్ వర్సెస్ గ్రూప్ నామినేట్ చేయాలని డిస్కస్ చేసుకోవడం వీళ్ళు అన్నట్టు ఓకే 10% అని అనుకుందాం. అసలు గ్రూప్ వర్సెస్ గ్రూప్ ఉన్నప్పుడు ఇంటర్నల్ గ్రూప్లో కూడా మణికంఠకు బొక్క పెట్టారు. నిఖిల్ డైరెక్ట్గా కూర్చొని మణికంఠ నువ్వు నామినేట్ చేయొద్దు అని నిఖిల్ కూర్చొని మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది ఎవ్వడు క్షమించడానికి. క్లియర్గా గ్రూప్ వర్సెస్ గ్రూప్ కాదు, ఇంటర్నల్ గ్రూప్లోనే మణికంఠ ఒక్కనే టార్గెట్ చేస్తారు, నామినేట్ చేయకూడదు అని ముందు మాట్లాడు. నామినేషన్ గురించి మాట్లాడకూడదుగా, ఎలా మాట్లాడారు వీళ్ళు? అది తప్పు, అది గౌతమ్కి తెలియదు, మనకు తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకుని నాకు అనిపిస్తుంది వీళ్ళు తెలిసి కూడా మళ్ళీ పెద్దగా ఎట్ట మాట్లాడుతున్నారని. ఆ తర్వాత తప్పు కాదు అనేది రోహిణి విష్ణు గ్రూప్ అన్నాడు కదా, రోహిణి విష్ణు గొడవ వేసుకుంటున్నారు అనమాట. గ్రూప్ అన్నాడు కదా, వాళ్ళ ముగ్గురు గురించి నామినేషన్లో మాట్లాడుతుంటే ముగ్గురు వచ్చేసారు అనేసి అంటారు. నిజంగానే ముగ్గురు వచ్చేసారు. ఏ ముగ్గురు వచ్చేసారు? పృథ్వీ, యష్మి, నిఖిల్ ముగ్గురు మాట్లాడారు కదా తేజతో. మరి క్లియర్ కనపడుతుంది. ఆ రోజు తేజ మాట్లాడుతుంటే తేజతో పాటు అందరూ వచ్చారు కదా, తేజ ఒక్కడే మాట్లాడుతుంటే ఆ పక్క వాళ్ళు అందరూ రాలేదా ఆ జైలు నామినేషన్స్ అప్పుడు? ఇవన్నీ క్లియర్ కనపడుతున్నాయి కదా. తప్పులు ఎక్కువ ఉన్నాడు, ఇంక మాట్లాడడానికి లేదబ్బా, ఇంక తప్పదు. అలా ఆ పాయింట్ వచ్చినప్పుడు పెద్దగా నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే వర్కౌట్ కాదు. ఆ తర్వాత సరికి రోహిణి విష్ణు గ్రూప్ అదంతా అయిపోయింది. తర్వాత గౌతమ్ వచ్చి నువ్వు యష్మి ఆడేది గ్రూప్ గేమ్ ప్రేరణ. ఆ తర్వాత పృథ్వీ, నిఖిల్, యష్మి మీరు ముగ్గురు ఆడేది గ్రూప్ గేమ్ అనగానే గౌతమ్ మోటల్ గేమ్లో యష్మి ఎవరికి సపోర్ట్ చేసింది చెప్పు. యష్మి నువ్వు ఎవరు సపోర్ట్ చేసావు చెప్పు. ఎవరు సపోర్ట్ చేసావు అంటే యష్మి. పృథ్వీ, ప్రేరణ ఎందుకంటే వాళ్ళిద్దరూ చేశాను, ఎందుకంటే ఫస్ట్ డే నుంచి వాళ్ళే అవ్వలేదు కదా. ఇది ఇల్లాజికల్ పాయింట్. గౌతమ్ ఏదైతే చెప్తున్నాడో వాళ్ళిద్దరికి ఎందుకు చేసావు, రోహిణి ఎందుకు చేయలేదు అంటే రోహిణికి ఏం కూడా చేయలే, మరి వాళ్ళు ఎందుకు చేస్తారు? నువ్వు క్లాన్ అంటే నీ క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అవతల క్లాన్ వాళ్ళు నువ్వు అన్నట్టుగా ఎందుకు సపోర్ట్ చేస్తారు? మెగా క్లాన్ అయింది సరే, అయినా కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తున్నారనే ఆప్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు అసలు నామినేట్ కాలేదు, అసలు ఇంతవరకు లేదు, వాళ్ళకంటే ఎక్కువ ఆడిందా ఉంటుంది కదా కొంచెం ఫేవరిజం. దాంట్లో తప్పే, దాంట్లో గ్రూప్ ఏంటి? అది ఆ ఇల్లాజికల్ పాయింట్ మాట్లాడినప్పుడు నాకు ఏంట్రా ఈ గౌతమ్ ఎట్లా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. తర్వాత సరికి యష్మి ఒకేసారి ముగ్గురిని ఎలా సపోర్ట్ చేయాలి అని అడిగింది. పర్ఫెక్ట్గా అడిగితే దానికి గౌతమ్ మరి అప్పుడు రోహిణికే చేయాల్సింది, ఒకరిని వదిలేసిందంట. అలాంటప్పుడు నువ్వు నబీల్కి చేయకుండా రోహిణికే చేయాల్సింది, లాస్ట్ రౌండ్లో పక్కన కూర్చోకుండా పృథ్వీ వర్సెస్ రోహిణి ఉన్నప్పుడు అదే ప్రేరణ వర్సెస్ రోహిణి ఉన్నప్పుడు రోహిణి చేయాల్సింది, ఇద్దరికి చేయకుండా కామ్ కింద కూర్చున్నావు. పృథ్వీకి ప్రేరణకు కూడా చేయలేదు, రోహిణి చేశాడు, మరి అది రాంగ్ కదా. రోహిణి ప్రేరణకి ఇద్దరికి చేయకుండా ఒక టైంలో కూర్చున్నాడు. ఒక టైంలో నబీలు ఇద్దరు కాముకుంటారు, పెద్దగా కొంచెంసేపు వేసి కొంచెంసేపు కాముంటారు. అప్పుడు రోహిణి చేయొచ్చు కదా, ప్రేరణకి ఎందుకు చేశారు? వాళ్ళు మాత్రం రోహిణి చేయాలా, ఇతను మాత్రం వేరే క్లాన్కి చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది, వేరే క్లాన్కి ఏం చేశా అని. అక్కడ ఏంటంటే రోహిణి పాయింట్ తీసుకొని వస్తుండు, రోహిణి చేయలేదు, మీరు రోహిణి చేయలేదు, రోహిణికి నువ్వెందుకు చేయలేదంటే. నెక్స్ట్ గౌతమ్, ఎందుకంటే అవతల వాళ్ళు ఫెయిరు, అవతల వాళ్ళు చాలా రోజుల నుంచి ఆడుతున్నారు అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ సరికి గౌతమ్ సరే లేదంటున్నావు కదా సరే, ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడే ఎక్స్ కంటెస్టెంట్ చెప్పారు లేదంటున్నావు కదా, సరే చూసుకుందాం. పృథ్వీ అవినాష్ అంటున్నాడు కెమెరాకి మళ్ళీ పోర్ట్రే చేయడం అంటారు, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. గౌతమ్ ప్రేరణతో రెడ్ టీంలో మీరు ఏం చేశారు, గ్రూప్ గేమ్ ఆడారంటే 1000% ఆడారు, వాళ్ళిద్దరు కలిసి రెడ్ టీంలో గ్రూప్ గేమ్ ఆడారు. అసలు వీళ్ళకి బుర్ర పనిచేస్తాం లేదో ప్రేరణకి యష్మికి ఈ పర్టికులర్ టైంలో రెడ్ టీంలో ఏమి చేసుకున్నా ఎంత ఎత్తుకున్నా గౌతమ్ కృష్ణ ఒక్క తప్పు కూడా కనపడదు. క్లియర్గా వీళ్ళిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడి పర్పుల్ టాస్క్లు ఇట్టపడ్డోళ్ళు వచ్చి గౌతమ్ కృష్ణ బాగా ఆడలేదంటారు. నాకు అర్థం ఇప్పుడు కూడా ఆవిడ అంత పొగరుగా నువ్వు సరిగా ఆడలేదంటే ఆడలేదు నీకంటే బాగానే ఆడాడు ఎట్లా అంటది. వాళ్ళిద్దరి కోసం ఇతను నిఖిల్తో గొడవ పెట్టుకుంటే స్టాండ్ తీసుకోమంటే వీళ్ళిద్దరు స్టాండ్ తీసుకోకుండా కామున్న వీళ్ళు నేను అసలు ఈ గ్రూప్గా ఆడలేదనేది ఏంటి? అసలు మిస్టేక్స్ అక్కడి నుంచే వీళ్ళు బ్లండర్స్ చేసుకుంటూ వచ్చేసరికి గౌతమ్ ఇమేజ్ పెరిగింది, ఎందుకంటే క్లియర్గా అన్ఫేర్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే నాకు కాలద్ది. తర్వాత సరికి గౌతమ్
వాడు వీడు అని అనొద్దు అనేసి ఎన్నన్నా కూడా వాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నా అనేసి అవినాష్తో మాట్లాడుతూ ఉంటా. అవినాష్ కూడా అంటాడు అనమాట, సేర్ నాకు అర్థం కాదు ఇక్కడ రెస్పెక్ట్కి డిస్రెస్పెక్ట్కి ఇస్తున్న వాళ్ళని ఇన్ని రోజులు సేవ్ అవుతున్నారో అదేంటంటే 10 వారాల నుంచి సేవ్ అవుతున్నాయి కాబట్టి ఇంత మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అసలు అనేసి జనాలకు చెప్తున్నాడు. అతను ఓటు వేయొద్దని ఇండైరెక్ట్ చెప్పినట్టు నాకు అనిపించింది. దాంట్లో నాకు ఏం పెద్దగా తప్పు అనిపించలేదు, ఎందుకంటే ఇతనితో కూడా రూడ్గా బిహేవ్ చేస్తాడు 2-3 టైమ్స్ కాబట్టి అతనికి ఆ మాత్రం ఉంటుంది, తప్పదు. తర్వాత సరికి అవినాష్, తేజ, రోహిణి డిస్కషన్ చేసుకుంటా ఉన్నాడు. ఇన్ని డేస్ లేనిది యష్మి నా ఇండివిజువల్ గేమ్ అనేసి అంటుంది. దాని మీనింగ్ ఇన్ని డేస్ ఇండివిజువల్గా ఆడలేదనా? క్లియర్ అబ్బా, ఇండివిజువల్గా ఆడలేదు. కానీ ఇప్పుడు మారిందని పదే గుచ్చుతూ ఉంటే కష్టం, ఎందుకంటే తప్పు చేసినోడు మారాలి కదా. ఆ బిగ్ బాస్ షో అనేది నీ క్యారెక్టర్ ఏంటి, నీ ఏంటి అనేది మార్చుకుంటూ, నీ బిహేవియర్ మార్చుకుంటూ లాస్ట్ దాకా వెళ్తారు. అంతేగాని ఒకసారికి వచ్చినోడు అదే బిహేవియర్తో ఉండడు. నీ తప్పులు తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఆవిడ తప్పులు కనీసం లాస్ట్కైనా తెలిసింది, మారాలా. మారకుండా ఉంటే ఎక్కడ దూకాలన్నా దాన్ని తప్పబడతా ఉంటాయి. అవినాష్ మళ్ళీ వాడు వీడు అంటే నాది గుర్తొచ్చింది, చిన్నదో పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అనేసి కొంచెం ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. నెక్స్ట్ సరికి తేజ అనకూడదు, ఫస్ట్ నుంచి క్లియర్గా కనపడుతుంది కదా, ఒకరు మాట్లాడుతుంటే ఒకరు రావడం అన్ని క్లియర్గా కనపడుతుంది. క్లియర్గానే చాలా సందర్భాల్లో ఒకరు మాట్లాడుతుంటే వీళ్ళు చాలామంది వచ్చారు, అది కూడా నిజం. కాబట్టి నెక్స్ట్ ఏమంటే క్లియర్ కట్ గుండాయిజం రౌడీజం లాగా ఉంది, ఖచ్చితంగా ఉంది. పృథ్వీ పైకి ఇలా మాట్లాడేది, ఇలా బొచ్చులు పిక్కేది గుండాయిజం రౌడీజం లాగా ఎలాగైతే ఉందో, నా బొచ్చు కూడా పిక్కలేవు అనేసి గౌతమ్ అనేది కూడా అలాగే ఉంది. తర్వాత సరికి నెక్స్ట్ ఎందుకంటే బొచ్చు కూడా పీకలేదు అనేసి ఫస్టే పృథ్వీ పీకుంటుంటే, పృథ్వీ మాట్లాడుంటే ఖచ్చితంగా పృథ్వీదే తప్పంగా. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది గౌతమ్. కానీ ఓవరాల్ సినారియో మొత్తం చూసుకుంటే పృథ్వీది 85% తప్పు ఉంది. ఎందుకంటే నువ్వు 85% ఎక్కడ బొచ్చు గిచ్చు మాట్లాడింది, ఏళ్ళు చూపించింది, అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఆ రూడ్ బిహేవియర్తో. కానీ ఓవరాల్గా డిస్కషన్ పాయింట్ ఏంది, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది, దాంట్లో 1000% రాంగ్ ఉంది పృథ్వీది. ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడారు, మెగా క్లాన్ తర్వాత ఆడలేదని చెప్తున్నాడు, ఆడాడు. బిహేవియర్ వైజ్ చూసుకుంటే 85% ఉంది. గ్రూప్ గేమ్ అనే లాజికల్ పాయింట్తో చూసుకుంటే 100% వాళ్ళే తప్పుంది. కానీ గౌతమ్ ఫస్ట్ బొచ్చు పీకు అది ఇది ఆ మాట్లాడడం అది రౌడీజం లాగా ఉంది. పృథ్వీది కూడా ఇటు పీకి చూపించడం రౌడీజం లాగా ఉంది, ఏళ్ళు చూపడం రౌడీజం లాగా ఉంది. ఇక్కడ ఒక్కడిదే శుద్ధపోసేం కాదు, ఇద్దరిది మిస్టేక్స్ ఉంటాయి. నెక్స్ట్ సరికి ఇక్కడ అవినాష్ నబీల్తో చిన్న హోల్ ఉందబ్బా టీషర్ట్ ఇది. ఇక్కడ ఎంత బ్లండర్ అంటే నా దృష్టిలో, అవినాష్ ఫస్ట్ రౌండ్లో చీఫ్ ఉన్నాడు, సంచాలక్ ఉన్నాడు. ఆ టైంలో ప్రేరణ టీషర్టు కాపాడుకుంటుంది, ముగ్గురు వచ్చిన బలవంతం కాపాడుకుంటే పీలికలు వద్ది, అప్పుడు దీన్ని నేను వేసేస్తా అంటుంది. ఆ చీలికలు దాన్నే అప్పుడు అవినాష్ ఇలా చెప్పి వేయడానికి ఛాన్స్ లేదు, డ్యామేజ్ అయిందిగా అంటాడు. ఏది భయంకరమైన చీలికలు అయిపోయిన తర్వాత కూడా చెక్ చేస్తుంటాడు. అంటే ఉద్దేశం ఏంటి, వేయగలిగే ఛాన్స్ ఉన్నప్పుడు వేసేయచ్చు అనే ఫీలింగ్ కదా సంచాలక అతనికి. కానీ అక్కడ చిన్న హోల్ పిన్నీస్ అంత హోల్ ఉంటే దాన్ని పట్టుకుని తప్పు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థం కాదు, అసలు లాజిక్ లేదు. ఎందుకంటే సంచాలక అతనే పెద్ద హోల్స్ ఉండి గందరగోళం అయిపోయిందని వేయడానికి ట్రై చేస్తే కుదురుద్దా లేదని చెకింగ్ చేస్తుంటాడు. ఇంత చిన్న హోల్ పట్టుకుని తప్పు అన్నట్టుగా ఫీల్ అయ్యి నబీల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎటకారంగా మాట్లాడిన విధానం, సరే దొరికిందిలా అన్నట్టుగా నవ్వుకుంటా వెళ్ళిన విధానం ఏదైతే ఉందో అది వరస్ట్ అబ్బా. నబీల్ అదే ఫీల్ అయ్యాడు, నబీల్ ఫీల్ అయ్యేది కరెక్ట్. అసలు అవసరం ఏముంది, చిన్నదాన్ని తప్పబట్టినట్టుగా అతని గురించి పట్టుకొని ఇలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎలా మెలికలు తిప్పాలో తెలియదు కాబట్టి. అదే ఒకవేళ నువ్వు ప్లేయర్గా ఉంటుంటే ఆ టీషర్ట్ అతను ఏమంటాడు, ఆ చిన్న బొక్కే కదా కన్సిడర్ చేయొచ్చు అంటే, అదే ఆ స్థానంలో నువ్వు ఉండి సంచాలకగా కాకుండా వేరే వాళ్ళు సంచాలకగా ఉండంటే నువ్వేం ఒప్పుకుంటావు అంటే, అలా ఒప్పుకోనంటే దొరికిపోయిందిరా అనేసి అంటున్నాడు. అది ఏమన్నా ఉందా, ఇది ఊరికే తిప్పడం కాకపోతే మళ్ళీ నవ్వుకుంటే ఎగతాళి వెళ్ళేసరి నబీల్ చాలా హట్ అట్టడం తప్పేలేదు. ఏంటి అడుగుతారు, మీరు వచ్చారు అడిగారు మాట్లాడారు నవ్వుకుంటూ వెళ్ళిపోవడం ఏంటంటే అదేం లేదులే అంటున్నారు, ఖచ్చితంగా తప్పు. తర్వాత సరికి అంటే చిన్న హోలబ్బా, అసలు ఎవడైనా కన్సిడర్ చేస్తారు దాన్ని. కొన్ని సంచాలకు ఉన్నప్పుడు మిస్టేక్స్ కొన్ని కన్సిడర్ చేస్తారు, దాని గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ గౌతమ్ కృష్ణది ఒకటి క్లిప్ వైరల్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడతా. అవినాష్ నిఖిల్తో అంటుంటాడు అనమాట, షర్ట్కి బొక్కుంది విష్ణు, దానికి షర్ట్ బొక్కుంది, షర్ట్ గురించి మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఉదయం అది యూజ్లెస్ డిస్కషను. నెక్స్ట్ నబీలు యష్మి పృథ్వీతో చెప్తుంది, నైట్ ఇట్లా మాట్లాడుతున్నారు, ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు, చిన్న హోల్ గురించి అది నాకు బాధేసింది అట్లా అనేసి ఫీల్ అవడంలో తప్పలేదు. నెక్స్ట్ సరికి నాకు బాగా కోపం వచ్చిందని చెప్తున్నాను. నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఈ ఛాలెంజ్ గురించి మాట్లాడాలి. ఏదైతే ఛాలెంజ్ ఉందో దీని రిలేటెడ్ రీల్ కూడా అప్లోడ్ చేస్తాను, దానికోసం గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా మాట్లాడడం కోసం ఇది వీడియో చేసి దాన్ని రీల్ చేయొద్దు అని కొంచెం లేట్ అయింది. ఖచ్చితంగా చేస్తాను, గట్టిగా మాట్లాడతాను. ఎందుకు పెద్ద మోసం అంటే బిగ్ బాస్ చేసింది, గౌతమ్ కృష్ణ ఒక్కడే అక్కడ సోలో గేమ్ ఆడుతున్నాడు. సోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైతే ఆ పక్క వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఈ సోలో గేమ్ ఆడుతున్నప్పుడు తనని టెస్ట్ చేయడానికి అది ఇచ్చాడు, ఏది ఆ డైస్ వేసేది ఇచ్చాడు. సో దాంట్లో అన్ఫేర్ చేయాలనుకుంటే ఎవడైనా చేయొచ్చు అలాంటి టాస్క్. దాంట్లో అన్ఫేర్ చేయకూడదు, నిజాయితీగానే ఆడాలని గౌతమ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి నీట్గా స్కెచ్ ఏదో తీసుకొని, అదే లిప్స్టిక్ తీసుకొని దాని మీద PYV అని రాస్తాడు, TR అని అన్ని వైపులు రాస్తాడు. 6 వైపులు ఉంటాయి కాబట్టి ఒక వైపు క్యాన్సిల్ చేస్తాడు. అది కన్సిడరేషన్ తీసుకోకుండా 2 బ్లూ 3 రెడ్ ఉంటాయి కాబట్టి 3 రెడ్లు 3 పేర్లు రాసి 2 బ్లూలో 2 పేర్లు రాసి ఒకటి మార్క్ పెట్టుకుంటాడు. అది పడ్డప్పుడు లేదు. సో క్లియర్గా బిగ్ బాస్ సంచాలక ఇష్టం ఎవరైనా తీసేసుకోవచ్చు,
తన ఇష్టం ఏకాభిప్రాయం లాంటిది. కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండా ఫెయిర్గా ఉండాలని ఆ లెటర్స్ రాసుకున్నది ఏదైతే ఉందో అది టెలికాస్ట్లో వేయకుండా ఇంటెన్షనల్గా చేయడం ఏదైతే ఉందో విచ్ ఈజ్ వర్స్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే తనని ప్రూవ్ చేసుకోవడానికే నువ్వు ఇచ్చావు టాస్క్, ఇచ్చి కూడా దాన్ని నువ్వు ఎందుకు ఇచ్చినట్టు బ్లేమ్ చేసి గట్టిగా దెబ్బేద్దాం గౌతమ్ అని ఇచ్చినట్టే కదా. తనకి టెలికాస్ట్లో రాకపోతే, తను చేసింది రాకపోతే, ఫెయిర్గా ఆడింది రాకపోతే, దాంతోపాటుగా ఇది రానప్పుడు ప్రేరణ గ్రూప్ అనేది వాళ్ళ గ్రూప్ అనేది ఆ గ్రూప్ అనేది కూడా రాకుండా ఉంటే అయిపోద్ది, ఎవడు పట్టించుకోడు. కానీ ఆ గ్రూప్ అనేది వేసి దీన్ని వేయకుండా ఉంటే క్లియర్గా అదేదో నెగిటివ్ చేద్దామని ఇంటెన్షన్తో వేసినట్టే కదా. ఇది ఖచ్చితంగా అందరూ క్వశ్చన్ చేయాలి. ఇది ఎవరికి జరిగినా ఒకటే, ఎవరికి జరిగినా అన్యాయమే. క్లియర్లీ బిగ్ బాస్ టీము నాకు తెలిసి సాటర్డే మాట్లాడకపోతే దీనికి మించిన గలీజ్ థింగ్ ఏం లేదు. నాకు తెలిసి అప్రిషియేట్ చేసి తీరుతారు. మేబీ ఏమన్నా రికార్డింగ్లో ఏమన్నా మిస్ అయిందేమో, ఎందుకంటే లైవ్లో కూడా రాలి ఆ క్లిప్పు. కానీ లైవ్లో వచ్చిన మిగతా క్లిప్ ఏదైతే ఉందో స్కెచ్తో రాస్తాను అది ఇది అవేనే వేయాల్సింది. ఒకసారి జూమ్ చేసి ఆ పీలు ఓయిలు అవి చూపించాల్సింది. క్లియర్గా అన్ఫేర్, అది ఎవడైనా మాట్లాడాల్సిందే, అది ఖచ్చితంగా తప్పే. దీంతో పాటుగా సంచాలక్గా మాస్టర్ మైండ్తో ఆడాడు, చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే వేరే వాడు ఉంటే దాన్ని ఆ తెలివితో ఆడేవాడు కాదు, కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేసి పెట్టేవాళ్ళు. ఇక్కడ గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా స్వామి నేను నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ ఎవరి ఫ్యాన్స్ కానీ ఎవరి పిఆర్ కానీ చెప్పేది ఒకటే, నిజంగా అక్కడ తప్పు ఉన్నదాన్ని తప్పు వైరల్ చేయండి. కానీ తప్పు ఉందో లేదో కొంచెం డౌట్గా ఉన్నదాన్ని వైరల్ చేస్తున్నారు, తప్పు లేదు అన్నదాన్ని కూడా వైరల్ చేస్తున్నారు. ఏది దేనికి దాన్ని కట్ చేసుకొని. గౌతమ్ కృష్ణ నాకు ఎన్ని వందల మంది పంపించారో రియాక్టివ్ రోహిణి రిలేటెడ్గా గ్రూప్ గేమ్ ఆడాడు గౌతమ్ కృష్ణ అని. రోహిణి రిలేటెడ్గా గ్రూప్ గేమ్ ఏముంది, లైవ్ చూసారా మీరు? జరిగింది ఏంటంటే విష్ణుప్రియ రిలేటెడ్గా విష్ణుప్రియకు కూడా అదే ఛాన్స్ ఇస్తాడు గౌతమ్. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగిందంటే ఆ డైస్ రూపంలో ఏసీ కలర్గా తీసేసి దాంట్లో ఏ మిస్టేక్ లేకుండా ఫెయిర్గా చేసేసాడు. ఫస్ట్ వచ్చేసరికి లాగేస్తాడు, ఎవరిది పృథ్వీ వాళ్ళు లాగేస్తే పృథ్వీ వెళ్ళి యష్మి దాని దగ్గర నిలబడతాడు. తర్వాత వచ్చేసరికి రోహిణి వాళ్ళు లాగేస్తే రోహిణి వెళ్ళి తేజ దగ్గర నిలబడతాడు. ఇక్కడ ఏమవుతుందంటే తను చెప్పిన రూల్ ఏంటి, క్లియర్గా రూల్తో పాటు తను యాక్టింగ్ చేసి కూడా చూపిస్తాడు. ఇలా మీరు దాన్ని లాక్క ముందే తాడు పట్టుకుని పైకి నిలబడాలి, తర్వాత అది లాగుతానని క్లియర్గా రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రూల్ ప్రకారం చూస్తే రోహిణి చేంజ్ అయిన తర్వాత లాగుతాడు. క్లియర్గా గౌతమ్ మిస్టేక్. కానీ నువ్వు చూడాల్సింది ఏంటి తెలుసా, గ్రూప్ గేమ్ అని అనడానికి లేదు అక్కడ. ఇంత ఫెయిర్గా అన్ని చేసినాడు గ్రూప్ గేమ్ ఎట్లా అంటావు? ఎందుకు అనకూడదంటే విష్ణుప్రియ రిలేటెడ్గా గౌతమ్ కృష్ణ ఏం చేస్తాడు అక్కడ, మీరు చూసారు లైవ్ అది. విష్ణుప్రియ ఇలా ఉంటుంది, పట్టుకొని ఉంటుంది. విష్ణుప్రియది కలర్ పడుతుంది, అప్పుడు విష్ణుప్రియని తీసేయాలి. యాక్చువల్గా వీళ్ళిద్దరికి ఇటో ప్లాట్ఫామ్ ఉండింది, అప్పుడు మారడానికి ఛాన్స్ ఉండింది. అదే విధంగా ఆవిడికి ప్లాట్ఫామ్ లేదు. కానీ ఎలాగైతే రోహిణి గారికి కొంచెం లేట్గా ఒక్క సెకండ్ లేట్లే ఆవిడ మారిన తర్వాత లాగాడో ఈవిడికి కూడా ఒక 5-6 సెకండ్లు ఇచ్చే లాగాడు. ఆవిడ అడుగుద్ది ప్లీజ్ వెయిట్ చేస్తావా అంటే ఓకే అంటాడు, టైం ఇస్తాడు. విష్ణుప్రియ వేరే కానే కదా, విష్ణుప్రియకు 5-6 సెకండ్ టైం ఇస్తాడు, రోహిణికి 1 సెకండ్ డిఫరెన్స్ అంతే. ఆవిడ మార్గాన్ని లాగుతాడు. విష్ణుప్రియ పైకి ఎక్కి రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అని చెప్పి చేస్తాడు. రోహిణికి చేశాడు, విష్ణుప్రియకి చేశాడు. ఒకవేళ విష్ణుప్రియకి చేయకుండా కతక్కనగానే ఓవర్గా లాగుండంటే గౌతమ్ 100% తప్పు. అలా ఏం చేయలేదు, ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాడు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ఫేర్. దీన్ని క్లిప్ వేసుకుని నన్ను నా వాయిస్ కూడా ట్రోల్ చేస్తూ అభిజిత్ లాగా స్మార్ట్గా ఆడాడన్నావు. ఏంద్రా ఆయన ఇలా తయారైంది ఈ సీజను. వాళ్ళు అంతే వీళ్ళు అంతే, పిఆర్లు ఆడుతున్న నాటకం ఏంటో. ఎవరి తప్పున్నా లేకపోయినా వైరల్ చేసుకుంటారు, రివ్యూవర్లు అందరినీ న్యూట్రల్గా చెప్పినా వైరల్ చేసుకుంటారు, నెగిటివ్ చేసుకుంటారు, స్టార్మా ప్రోమోల మీదకి చేసుకుంటారు. మారండ్రా, న్యూట్రల్గా చూడండి షోని. నిజంగా మనస్ఫూర్తిగా అక్కడ తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, రైట్ ఉంటే రైట్ అని చెప్పండి. దీంట్లో ఏముంది అక్కడ? ఎవడు తప్పు చేయకుండా ఏం విన్నర్ అవ్వలేడు, తప్పులు చేస్తూనే విన్నర్ అవ్వాల్సిందే. ఈరోజు పెద్ద తప్పు చేసినోడు విన్నర్ అవ్వకుండా ఉండాలని ఏం లేదు, రోజు పాజిటివ్ ఉన్నోడు కూడా విన్నర్ అవ్వాలని లేదు. చూడండి, కొంచెం అన్ఫెయిర్గా ఉండొద్దు. సో క్లియర్గా సంచాలకి ఏ తప్పు లేదు. ఈ టాస్క్లో అప్రిషియేట్ చేయాల్సింది యష్మి గారిని. యష్మి గారు ఎంత బాగా ఆడారంటే బక్కపలిచిన బాడీతో, వేరే వాళ్ళు కూడా అంత బాగా ఆడలేదు. ఆవిడే అందరికంటే ఎక్కువసేపు తాడుని పట్టుకొని గోవింద స్వామి నారాయణ అది అనుకుంటే దేవుడు మంత్రాలు చదువుకుంటా పట్టుకున్న విధానం ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ. ఈ వీక్ మొత్తం యష్మి గారి పర్ఫార్మెన్స్ ప్రతి టాస్క్లో ఇండివిజువల్గా ఆడింది, బాగా ఆడింది, గట్టిగా పోరాడింది, వెరీ గుడ్ అంతే. పృథ్వీ నెక్స్ట్ బాగా ఆడు, తర్వాత తేజ, వీళ్ళిద్దరు బాడీలు ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు చాలాసేపు నిలబడ్డది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. తేజ ఈ సీజన్లో భయంకరంగా ఆడుతున్న అన్ని టాస్క్లు సూపర్ అంతే. ఇక్కడ ఇది అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత విశ్వక్షేణ్ గారు వచ్చారు, కామెడీగా చేశారు, సూపర్. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ రా స్వామి ఈ విశ్వక్షేణ్, నాకు అర్థం కాలేదు. నేను నా జీవితంలో చూసిన వాళ్ళకల్లా ఓవర్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అని అనిపించాడు ఆయన. ఎందుకంటే ఎవర్రా ఏ సెలబ్రిటీ రా స్వామి, ఆయనకి బాలకృష్ణ గారు తెలుసు, పెద్దోళ్ళు తెలుసు, వాళ్ళతోనే పార్టీలు గిట్టీలు చేసుకునేంత రేంజ్ ఉంది, పెద్ద హీరో అయిపోయాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ పిల్లవచ్చాలి ఆయనతో పోల్చుకుంటే. మాట్లాడమే కాకుండా కామెడీగా ఫుడ్ తెచ్చి చాక్లెట్ ఇచ్చి మాట్లాడమే కాకుండా కామెడీగా వాళ్ళు టీషర్ట్ అడిగితే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడేడు స్వామి నీ టీషర్ట్. మామూలుగా సెలబ్రిటీస్గా ఇది ఉంటుంది, అవతల టీషర్ట్ నేను వేసుకునేది ఏంటంటే అది కూడా అవినాష్ నీ టీషర్ట్ తీసుకోరా అని చెప్పి టీషర్ట్ తీసుకొని ఆ టీషర్ట్ ఇతను వేసుకుని బాత్రూంలోకి వెళ్ళి వేసుకొని ఇతను టీషర్ట్ అతనికి ఇచ్చాడు. దండం పెట్టాలనిపించింది విశ్వక్షేణ్ చూస్తే, సూపర్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్ స్వామి. ఇదొకటి.
దాంతోపాటుగా మెగా చీఫ్ వచ్చేసరికి రోహిణి గారు అయిపోయారు ఆల్రెడీ. అదే బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో భాగంగా నిఖిల్కి ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టాడు. క్లియర్, నిఖిల్కి అన్యాయం జరిగింది. దీని గురించి కూడా రీల్ చేస్తాను, గౌతమ్ రిలేటెడ్ రీల్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మీకు ఏమనిపిస్తుందో వీడియోలో కామెంట్ చేయండి. ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు గ్రూప్ గేమ్ ఆడలేదు అనే ఎగ్జాంపుల్స్ మీరు కూడా పోస్ట్ చేయండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి కూడా చెప్పమని చెప్తాను. అన్ని నోట్ చేసుకున్నా కానీ నేను ఎంతో వద్దనేసి చెప్పట్లా. అందరూ ఆడుతున్నారు, అందరికీ ఉన్నాయి. ఇంకా ఈవెన్ ఇది కూడా ఉంది. టీషర్ట్ గేమ్ జరిగింది చూసారా? టీషర్ట్ గేమ్లో రోహిణి విష్ణుప్రియ టీషర్ట్ వచ్చినప్పుడు అడతాను గౌతమ్ చింపు అనేసి అడుతూ ఉంటుంది. ఈ చిన్న వాటిని పట్టుకొని ఇది గ్రూప్ గేమ్ అంటారా? మరి వీళ్ళనేవి అట్టే ఉంటాయి. అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు లేరు. పాయింట్ అవుట్ చేస్తే అన్ని గ్రూప్ గేమ్లే. నువ్వు ఎందుకు చేయలేదు, ప్రతి దాంట్లో అతను చేసావు ఇతను ఎందుకు చేయలేదు అంటే ఈ పక్క వాళ్ళు కూడా నువ్వు ఇతను చేసావు అతను ఎందుకు చేయలేదు అంటారు. చిన్నవి అవి మాట్లాడుకుంటా పోతే ఇల్లాజికల్. కానీ అవి ఎక్కడ ఎమోషనల్ డ్రైవింగ్లో పోతున్నప్పుడు, ఎమోషనల్ థింగ్ ఒకటి నడుస్తున్నప్పుడు చిన్నవి మాట్లాడిన జనాలు అవును కదా అంటారు. కిందేమో ఆదిరెడ్డి సోదిరెడ్డి అంటారు. వారు పిచ్చినాయాలారా వచ్చి ముందు నా రివ్యూలు చూడండి, ఏడవనరా చూసి ఏడ్చి తర్వాత మీకు అర్థమవుతుంది న్యూట్రల్గా చెప్తున్నామా ఏ రోజుకి ఆ రోజు ఉందా లేదని. ఒక సైడ్ తీసుకోవడం డెడ్ ఈజీ. ఒక సైడ్ తీసుకుంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఆ పక్క వాళ్ళు చేస్తున్నది అదే. ఒక సైడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ వ్యూస్ పెరిగాయి. నేను ఒక సైడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వ్యూస్ పెరుగుతాయి. నాకు బ్లేములు పడవు. స్టిల్ నా మనస్సాక్షిని నేను చంపుకోలేను. దట్ ఈస్ మీ. అది వాళ్ళు ఎంతైనా చేసుకొని ఈ బొచ్చు కూడా బిక్కోలేరు. కానీ నేను అసలు పట్టించుకున్నాను. అసలు వాళ్ళ వీడియోలు చూడను, వాళ్ళ కామెంట్స్ చదువుకోను. అసలు అనవసరం మనకి. ఒక్క సెకండ్ అండి. ఇంతే ఇంకా ఉన్నాయి. కానీ ఇంకా ఈ తర్వాత వేరే నామినేషన్లో కూడా మళ్ళీ అదే నామినేషన్ జరుగుతాయి, గ్రూప్ నామినేషన్కి. అది మాత్రం ఇంకా డ్రాగ్ చేస్తే మాత్రం తప్పే అబ్బా. ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడారు, అయిపోయింది. ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ లాగుతూ వెళ్ళాడు అనుకో, ఖచ్చితంగా బ్లండర్ చేసినట్టే ఉంటుంది. గౌతమ్ కృష్ణ బాగా ఆడుతున్నాడు. ఇలా కంటిన్యూ చేయాలి తప్పించి ఈ చిన్న పాయింట్ అంటే పెద్ద పాయింటే, కానీ దీన్ని ఇన్ని రోజులు లాగే పాయింట్ కాదు. రిపీటెడ్గా వాళ్ళకైనా ఉండాలి. ఒకసారి యాక్సెప్ట్ చేసి ఇంక చేసాం మహాప్రభు అని ఒప్పుకుంటే సరిపోద్ది. కానీ నేను చేయలేమంటున్నాను, వాళ్ళు కూడా మిస్టేక్ ఉందిలే. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, మంచి అప్డేట్స్ వీడియోస్ ఉన్నాయి.